కానీ ఈసారి ఒక పార్టీ లీడరే వచ్చి ఇక్కడ పోటీ చేస్తున్నాడు, పార్టీ ఇక్కడ మొత్తం కాన్స్టిట్యున్సీ రేపు డెవలప్ అవుద్దని ఒక హోప్ అయితే పిఠాపురం ప్రజల్లో మాకు కనిపించిందండి. ఓకే. సో ఇప్పుడు కుప్పం ఎలాగో రెండు ఈ పిఠాపురం రేపు భవిష్యత్తులో ఎలా అవుతుంది అన్నది మెయిన్. ఎందుకంటే ఒక పార్టీ లీడర్ కాన్స్టిట్యున్సీ ఖచ్చితంగా డెవలప్ అవుద్ది మిగతా కాన్స్టిట్యున్సీ కంపేర్ చేసుకుంటే కనుక. సో ఆ విషయంలో అయితే కనుక మాకైతే నో డౌట్ పవన్ కళ్యాణ్ గారు ఖచ్చితంగా కంఫర్టబుల్ మెజారిటీతో విన్ అవుతారు. ఒకవేళ ఓడిపోయినా సరే నెక్స్ట్ ఆల్టర్నేటివ్ బై ఎలక్షన్ వెళ్ళిపోతారు, 6 నెలల గవర్నమెంట్ ఉంటే కనుక వివలు వచ్చేస్తారు. సో ఈసారి గివప్ చేయరు. నమస్తే, వెల్కమ్ టు సిగ్నేచర్ స్టూడియోస్. తెలుగు రాష్ట్రాల్లో ప్రధానంగా ఆంధ్రప్రదేశ్లో అసెంబ్లీ ఎలక్షన్స్ జరుగుతున్న వేళ లోక్సభ ఎలక్షన్స్ కూడా వాటితో పాటే జరుగుతూ ఉన్నాయి. ప్రస్తుతం ఆంధ్ర రాష్ట్రానికి సీఎం ఎవరు అనేది ఒక పెద్ద ప్రశ్న. సో దీని గురించి మాట్లాడడానికి పొలిటికల్ స్ట్రాటజీస్ అధినేత ఫణీంద్ర గారు మనతో ఉన్నారు. నమస్తే అండి, వెల్కమ్ టు సిగ్నేచర్ స్టూడియో. సూటిగా చెప్పాలి అని అంటే ఆంధ్ర రాష్ట్రంలో మళ్ళీ కాబోయే ముఖ్యమంత్రి ఎవరు అని అంటే ఏం చెప్తారు? నెక్స్ట్ సీఎం ఎన్డీఏ గవర్నమెంట్ ఫామ్ చేస్తుందండి. నారా చంద్రబాబు నాయుడు గారు కాబోయే సీఎం అని మేము చెప్పవచ్చు ఈ రోజుకి, రైట్ నో. ఏంటి చంద్రబాబు నాయుడు గారు? ఎస్. టీడీపీ? ఎస్. టీడీపీ అధికారంలోకి వస్తుంది అని అంటున్నారు మీరు. ఎస్. ఏ రకంగా అంటారు? అంటే మనం చూస్తే కనుక ఈ ఎలక్షన్ మెయిన్ అంటే ఒక్కొక్క ఎలక్షన్కి ఒక ఇష్యూ ఉంటుంది, మెయిన్ ఇష్యూ. సో ఈ ఎలక్షన్కి మెయిన్ ఇష్యూ ఏంటి, బర్నింగ్ పాయింట్ ఏంటి అంటే కనుక ట్రస్ట్. సో ట్రస్ట్ అన్నది మెయిన్ పాయింట్ అన్నమాట ఈ ఎలక్షన్కి. ఎవరు నమ్మాలి, జగన్ గారిని నమ్మాలా, బాబు గారిని నమ్మాలా? 2014 ఎలక్షన్ చూసుకున్నాం. ఆ రోజు రాష్ట్రం విడిపోయినప్పుడు మన రాష్ట్రానికి ఒక అనుభూతులు కావాలి అనుకున్నప్పుడు బాబు గారిని ఎంచుకున్నారు. అలాగే అగైన్ 2019 ఎలక్షన్స్లో ఒక ఛాన్స్ జగన్ గారికి ఇవ్వాలి, ఆయన కూడా చూడాలి అనుకున్నప్పుడు ఇచ్చారు, అదొక ఇష్యూ. సో ఈ ఎలక్షన్కి ఇద్దరిని చూశారు. సో ఇప్పుడు ఎవరు నమ్మాలి ఇద్దరిలో అన్నది మెయిన్. అందుకే మీరు గమనిస్తే జగన్ గారి స్లోగన్ మా నమ్మకం నువ్వే జగన్ అన్నది మీదే ఈ ఎలక్షన్ వెళ్తున్నారు. సో ఎవరు నమ్ముతున్నారు అనేది మెయిన్ ఇంపార్టెంట్. సో ట్రస్ట్ తీసుకుంటే కనుక ఓకే. సో ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం వర్కౌట్ చేస్తే కనుక బోత్ వైఎస్ఆర్సీపీకి ఉన్న స్ట్రాటజీ, వాళ్ళ యొక్క స్ట్రాటజీ ఏంటి, వీళ్ళ స్ట్రాటజీ ఏంటి, వాళ్ళ యొక్క వర్క్ ఏంటి, లాస్ట్ 5 years వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం యొక్క విధానం ఎలాగ ఉంది, వర్క్ ఎలా ఉంది, పనితీరు ఎలాగ ఉంది, అలాగే టీడీపీ ఎలాగా ప్రతిపక్షం నుండి తమ పాత్ర వహించారు, ఎలా క్వశ్చన్ చేశారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు లాస్ట్ తెలంగాణ చూసుకున్నాం. సో వ్యతిరేకత అనేది ఎలాగా పైకి తీసుకొచ్చారు. సో ఇవన్నీ అనాలిసిస్ చేసిన తర్వాత మాకు వచ్చిన కన్క్లూషన్ ఏంటంటే బీజేపీ, టీడీపీ అండ్ జనసేన విల్ ఫార్మ్ ది గవర్నమెంట్. అంటే ప్రధానంగా ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు గెలవడానికి గల ఎలిమెంట్స్ ఏంటి, ఇటు వైఎస్ఆర్సీపీ ఎలక్షన్ లాస్ట్ అవుతుంది, ఓడిపోతుంది అని చెప్పడానికి గల బలమైన కారణాలు ఏంటి అంటే ఏం చెప్తారు? అంటే మనం దీన్ని తీసుకుంటే కనుక ఫస్ట్ వీ హ్యావ్ టు డిస్కస్ స్ట్రెంగ్స్ ఆఫ్ వైఎస్ఆర్సీపీ అండ్ స్ట్రెంగ్స్ ఆఫ్ టీడీపీ. ఫస్ట్ రూలింగ్ పార్టీ వైఎస్ఆర్సీపీ స్ట్రెంత్ తీసుకుంటే కనుక వైఎస్ఆర్సీపీ స్ట్రెంత్ ఏంటంటే ఫస్ట్ లాస్ట్ 5 years నుంచి ఈ నవరత్నాలు అనేది ఎగ్జిక్యూషన్ బాగా చేశారండి. ఆల్మోస్ట్ 80 to 90% అనేది స్కీమ్స్ వీళ్ళని డీబీటీ ద్వారా డైరెక్ట్గా అకౌంట్ ట్రాన్స్ఫర్ చేశారు ఓటర్స్కి. దానివల్ల ఏంటంటే స్ట్రాంగ్ ఓట్ బ్యాంక్ ఫామ్ అయిందండి వైఎస్ఆర్సీపీకి. అంటే మీకు చెప్పాలంటే కనుక బీపీఎల్, బిలో పవర్టీ లైన్ అన్న వాళ్ళకి బాగా రీచ్ అయింది ఈ స్కీమ్స్. దానివల్ల అంటే పక్క బిలో బాగా పేదరికంలో ఉన్న వాళ్ళందరికీ కూడా ఏంటంటే స్కీమ్స్ వెళ్ళడం వల్ల ఏంటంటే వాళ్ళు చాలా సాటిస్ఫాక్షన్ ఉన్నారు. అలాంటి మొత్తం ఓవరాల్గా ఒక 40% సోలర్ ఓటింగ్ అనేది వైఎస్ఆర్సీపీకి ఉందన్నమాట అండి. సో ఇప్పుడు ఎలక్షన్కి వెళ్తున్నారు జగన్ గారు అంటే కనుక ఆ 40% మీద గేమ్ ఆడుతున్నారండి జగన్ గారు. సో దాని మీద బేసి వెళ్తున్నారు. అది బిగ్ స్ట్రెంత్ ఈరోజు జగన్ గారికి ఎలక్షన్లో. అండ్ సెకండ్ చూసుకుంటే కనుక జగన్ గారి స్ట్రెంత్ ఏంటంటే ఎస్సీ, ఎస్టీ, ముస్లిమ్స్ మైనారిటీస్ అనేది ఒక స్ట్రెంత్. మొత్తం మేజర్ ఓటర్స్ అందరూ కూడా వైసీపీకి ఉన్నారండి. 2019లో ఎలాగైతే ఉన్నారో కొంత తగ్గినా సరే మేజర్ ఓటర్స్ మటుకు వైసీపీకి ఉన్నారు. దట్ ఈస్ ది స్ట్రెంత్. ఇంకా థర్డ్ చూస్తే మటుకు ఈ ఎలక్షన్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి క్యాంపెయిన్ విషయంలో చూసుకుంటే మటుకు వైఎస్ఆర్సీపీ అనేది క్యాంపెయిన్ చాలా టూ ఫాస్ట్గా ఉన్నారన్నమాట, టూ ఫార్గా ఉన్నారు. మీరు సిద్ధం సభలు కానీ గమనించండి, నెరేటివ్ అనేది బాగా బిల్డ్ చేస్తున్నారు. ఎలాగంటే మీరు వైసీపీకి ఓటేస్తేనే మీకు స్కీమ్స్ కంటిన్యూ అవుతాయి, లేదంటే టీడీపీకి వేస్తే స్కీమ్స్ ఆగిపోతాయి అనేది ఒక మెసేజ్ అనేది స్ట్రాంగ్గా తీసుకెళ్తున్నారు. జనరల్గా ఏంటంటే మెయిన్ ఎలక్షన్ విన్ అవ్వాలంటే కనుక క్యాంపెయిన్ విన్ అవ్వాలి. క్యాంపెయిన్ వార్లు విన్ అయితేనే ఎలక్షన్ వారు
విన్ అవుతారు, ఎందుకంటే త్రూ క్యాంపెయిన్ ద్వారా మనం మెసేజ్ పంపించగలుగుతాం. సో ఈ 3 విషయాల్లో వైఎస్ఆర్సీపీ అనేది చాలా స్ట్రాంగ్ ఉందండి. అలాగే ఎన్డీఏ అంటే బీజేపీ, టీడీపీ, జనసేన స్ట్రెంత్ చూస్తాయంటే వాటి యొక్క బలాలు ఏంటి అని చూస్తే కనుక ఫస్ట్ టీడీపీ తీసుకొచ్చేటప్పటికి చంద్రబాబు నాయుడు గారికి డెవలప్మెంట్ చేస్తారన్న ఒక ఇమేజ్ ఉందండి ఫస్ట్ నుంచి, ఫ్రమ్ లాస్ట్ 40 years నుంచి కూడా. ఇప్పుడు వైఎస్ఆర్ గారికి వెల్ఫేర్ స్కీమ్స్ ఎంత ఇమేజ్ ఉందో ఇంకా డెవలప్మెంట్ అనే ఒక ఎక్స్పోజర్ ఉంది ఆయనకి. సో అదొక బిగ్గెస్ట్ స్ట్రెంత్ అది. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఆల్టర్నేటివ్ ఎవరు డెవలప్మెంట్ అవుతానికి ఆంధ్ర అంటే కనుక ఆయన ఇంకా వేరే 3వ ఆల్టర్నేటివ్ లేదు అన్నది బాగా బిల్డ్ అయింది పబ్లిక్లో. సెకండ్, టీడీపీకి ఉన్న స్ట్రెంత్ ఏంటంటే వాళ్ళ యొక్క ఓట్ బ్యాంక్ అండి, క్యాడర్. గత 40 సంవత్సరాల నుంచి చూసుకుంటే స్ట్రాంగ్ గ్రామ స్థాయిలో చాలా స్ట్రాంగ్ ఉందండి. మీరు గమనిస్తే లాస్ట్ 2019 ఎలక్షన్స్లో 23 సీట్స్ వచ్చినా సరే, లిమిట్ అయినా సరే 40% ఓట్ షేర్ అండి. 40% వర్స్ట్ కేసులో కూడా సీట్స్ పక్కన పెడితే ఓట్ షేర్ తగ్గలేదండి, 40% ఉంది వర్స్ట్ కేసులో. సో వాళ్ళ యొక్క స్ట్రెంత్ ఏంటంటే గ్రామ స్థాయిలో బూత్ లెవెల్లో వాళ్ళకు ఉన్న క్యాడర్ చాలా స్ట్రాంగ్ అండి. సో దాని మీద వాళ్ళు మళ్ళీ రీస్టార్ట్ చేసి ఎంత కిందకి వెళ్ళినా సరే పైకి అనేది వస్తున్నారు. మూడవది ఏంటంటే బీజేపీ స్ట్రెంత్ తీసుకుంటే కనుక అండ్ మెయిన్ ఇది హిందుత్వం మీద. సో లాస్ట్ చూసాం రామ మందిరం నిర్మించారు, ఆ నెరేటివ్ బిల్డ్ చేసుకుంటూ వస్తున్నారు త్రూ అవుట్ కంట్రీ. సో ఆంధ్రలో కూడా హిందుత్వ బేస్ అనేది చాలా స్ట్రాంగ్గా ఉపయోగపడుతుంది వాళ్ళకి. అలాగే మోడీ ఫేస్ వాల్యూ ఏంటి కానీ, నేషనలిజం కానీ, ఒక ప్రపంచ స్థాయి లీడర్ నాకు గుర్తింపు వచ్చింది, అదొకటి బాగా స్ట్రెంత్ ఈ ఎన్డీఏ కూటమికి. ఈవెన్ దో పెద్ద ఓట్ షేర్ లేకపోయినా సరే. ఇప్పుడు జనసేన వచ్చేటప్పటికి పవన్ కళ్యాణ్ గారి ఒక ఇమేజ్ ఏంటి కానీ, అలాగే మెయిన్గా స్ట్రెంత్ ఏంటంటే కాపు కమ్యూనిటీ అనేది బాగా ట్రాన్స్ఫర్ అయిందండి. సో ప్రతి ఎలక్షన్కి కాపు కమ్యూనిటీ అనేది చాలా ఇంపార్టెంట్. సో త్రూ పవన్ కళ్యాణ్ ద్వారా ఒక ఫేస్ ద్వారా, అలాగే వంగవీటి రాధాకృష్ణ గారు ఈ పనులు వల్ల కాపు ఓటింగ్ అనేది బాగా ట్రాన్స్ఫర్ అయిందండి దీనికి. అలాగే యూత్ ఎటువైపు ఉన్నారు అని చూసుకుంటే కనుక ఈ ఎలక్షన్కి టీడీపీకి ఉన్నారండి. జనరల్గా ఏంటంటే యూత్ ఎటువైపు ఉంటే రిజల్ట్ ఎక్కువ ఆ వైపు ఉంటుందండి. మీరు గమనించు 2014లో టీడీపీకి వేసారు, ఆ రోజు బాబు గారు వస్తే జాబ్ వస్తారని పండుగలు వేశారు. అలాగే 2019లో జగన్ గారు వస్తే మనకి జాబ్స్ వస్తాయని ఉద్దేశంలో ఆయనకి వేసారు. యూత్ అంతా యునానిమస్గా కన్వర్ట్ అయ్యారు. సో ఈ ఎలక్షన్కి ఎవరున్నారు, యూత్ ఎటువైపు ఉన్నారు? దీనికి కొన్ని క్యాప్ల విషయం రకరకాల కారణాలు ఉండొచ్చు, కానీ ఈ విషయంలో అయితే జనరల్గా ఏంటంటే డెవలప్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో బాబు గారికి ఎక్కువ ఉంటారు యూత్. అలాగే పవన్ కళ్యాణ్ గారు ఒక సినిమాటిక్ ఏదేంటి కానీ, ఆయనకున్న యూత్ ఫాలోయింగ్ ఏదేంటి కానీ, సో రెండు కాంబినేషన్ కుదిరి యూత్ అనేది మెజారిటీ ఈ కూటమి వైపు ఉన్నారండి. సో ఇది ఈ యొక్క స్ట్రెంత్ అన్నమాట అండి. సో ఈ స్ట్రెంత్ చూస్తుంటే కనుక మనకి ఎక్కువ బలం ఏంటంటే కూటమి వైపు ఉంది. అలాగే మనం మెసెంజర్ అండ్ మెసేజ్ చూస్తే కనుక ఇక్కడ మెసెంజర్ ఎవరండి వైఎస్ఆర్సీపీలో? జగన్ గారు. అలాగే ఇటేపు చూస్తే కనుక మోడీ గారు, చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు. అంటే ఇక్కడ ఇటేపు వీళ్ళు చూసి వేయాలి. సో లీడర్షిప్ దేనికి బలంగా ఉందండి? ఇవి 1%నే, ఇటు 3 members. 2008లో ఆ పరిస్థితి లేదు. సో లీడర్షిప్ అనేది గట్టిగా ఉందండి. ఎప్పుడైతే లీడర్షిప్ గట్టిగా ఉందో దానికి ఎక్కువ ఫేవర్గా ఉంటుంది. అలాగే మెసేజ్, అసలు ఇలా అల్టిమేట్ మెసేజ్ ఏమి ఇస్తున్నారు పబ్లిక్కి? జగన్ గారు ఏం చెప్తున్నారు? ఈ వెల్ఫేర్ స్కీమ్స్ మళ్ళీ ఇలాగే 90% మీకు రీచ్ అవుతాయని చెప్తున్నారు, కానీ డెవలప్మెంట్ చెప్తున్నారు. కానీ డెవలప్మెంట్ చేస్తామని చెప్పినా సరే దానికి రీచ్ అవుతలేని వాళ్ళకి అదొక మైనస్. ఈ బాబు గారు చెప్పేది మెసేజ్ ఏంటంటే డెవలప్మెంట్ చేస్తాం, వెల్ఫేర్ స్కీమ్స్ చేస్తాం, రెండు బ్యాలెన్సింగ్ ద్వారా గవర్న్ చేస్తాం అని చెప్తున్నారు. అంటే జనరల్గా ఏంటంటే ఈ డెవలప్మెంట్ అన్నది ఇప్పుడు ఉన్న పరిస్థితిలో దీనికి సపోర్ట్కి ఏంటంటే బీజేపీ తీసుకుంటున్నారు. ఇప్పుడు వాళ్ళు చెప్పేది ఏంటంటే ఇప్పుడు మేనిఫెస్టో వస్తే కనుక నెక్స్ట్ పాయింట్ జగన్ గారు చెప్పేది ఏంటంటే మేనిఫెస్టో ప్రకారంగా ఇప్పుడు నిజంగానే గతంలో కూడా ఇక్కడ మనం తెలంగాణలో కూడా ఎలక్షన్స్ చూసాము, ప్రధానంగా మేనిఫెస్టోనే కీ రోల్ ప్లే చేసినట్టు చూసాం మనం. ఒక పక్క కాంగ్రెస్ గవర్నమెంట్ ప్రవేశపెట్టిన మేనిఫెస్టోని చూసినట్లయితే ఉచితాలు చాలా ఎక్కువగా ఉన్నట్టు కనిపించినాయి. డెవలప్మెంట్ గురించి పెద్దగా మాట్లాడినట్టుగా కనిపించలేదు. ఇప్పుడు చూస్తూనే ఉన్నాం. మీరు అన్నట్టుగా చంద్రబాబు నాయుడు గారి ఇమేజ్ డెవలప్మెంట్ చేస్తారు అని ఆయనకి ఇక్కడే కాదు, రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఉంది, ఇండియా వైడ్గా కూడా ఉంది, వరల్డ్ వైడ్గా కూడా చెప్తూ ఉంటారు. హైదరాబాద్ని ఈరోజు ఒక మ్యాప్లో పెట్టారు అని. కానీ ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు చూసినట్లయితే స్టార్టింగ్లో 3 రాజధానులు అన్నారు. ఇప్పుడేమో ఓన్లీ వైజాగ్లో మాత్రమే రాజధాని ఉంటుంది. అత్యధికంగా డెవలప్మెంట్ చెందిన సిటీ ఏదైనా ఉంది అని అంటే ఆంధ్ర రాష్ట్రంలో అది కేవలం వైజాగ్లో ఉంది. సీఎంగా నేను వచ్చి ఇక్కడ కూర్చుంటే ఇక్కడ కంపెనీస్ ఎక్కువ అవుతాయి,
రిఫార్మర్స్ ఎక్కువగా వస్తాయి. అండ్ గతంలో చూసినట్లయితే వైజాగ్ చుట్టుపక్కల ప్రాంతాల్లో చూసినట్లయితే విజయమ్మ గారే ఓడిపోయిన పరిస్థితి. అలాంటి ఏరియాలో జగన్మోహన్ రెడ్డి గారు నిజంగానే బాగా వేస్తే కనుక అక్కడ కూడా ఇంకా బలంగా ఓట్ బ్యాంక్ పెరిగే ఛాన్సెస్ ఎక్కువగా ఉందంటున్నారు. ఒక పక్క రాయలసీమ నుంచి ఆయనకు స్ట్రాంగ్ ఉంటుంది, అనంతపురం నుంచి స్ట్రాంగ్ అవుతుంది, వైజాగ్ నుంచి స్ట్రాంగ్ అవుతుంది. ఒక వీక్ ఎక్కడన్నా కనిపిస్తుంది అని అంటే కేవలం అదొక అమరావతి ఆ పరిసర ప్రాంతాల్లో. స్టిల్ మీ సర్వేస్ చంద్రబాబు నాయుడు గారికి అంత పాజిటివ్గా చూపించడానికి గల కారణాలు ఏమంటే మీరేం చెప్తారు? అంటే మనం ఇప్పుడు మీరు చెప్పిన దాంట్లో ఇప్పుడు మేనిఫెస్టో తీసుకుంటే కనుక మేనిఫెస్టోలో మెయిన్ అంశం ఏంటంటే క్యాపిటల్. సో ఈ ఎలక్షన్ మెయిన్ బర్నింగ్ పాయింట్లో క్యాపిటల్ ఒకటి అండి. ఎస్, ఇప్పుడు రాష్ట్రం విడిపోయి 10 సంవత్సరాలు అయింది. ఇప్పటికి రాజధాని ఏది అంటే కనుక 100% ట్రూ. ఇక్కడ పోలవరం ఒక ఎమోషన్ అయితే, క్యాపిటల్ సిటీ ఒక ఎమోషన్ అయితే, ఆ తర్వాత నెక్స్ట్ క్యాపిటల్ సిటీ ఏంటి అనేది పెద్ద క్వశ్చన్ మార్క్ ఇక్కడ. ఒకవేళ బాబు వస్తే ఏంటి, ఎస్ జగన్ గారు వస్తే ఏంటి అనేది. సో ఈ నేపథ్యంలో ఏ రకంగా చూడవచ్చు? ఓటు వేసేటప్పుడు క్యాపిటల్ దృష్టిలో పెట్టుకుంటే మీకు అమరావతి కావాలంటే టీడీపీకి ఓటేయండి, విశాఖపట్నం కావాలంటే వైసీపీకి ఓటేయండి అని ఒక మీనింగ్ ఇక్కడ, అంతే కదా. సో ఇక్కడ వాటర్స్ నుంచి వచ్చిన మూడు ఏంటంటే జనరల్గా ఒకసారి 2014 అసెంబ్లీలో ఆయన ఒప్పుకున్న తర్వాత, చంద్రబాబు నాయుడు గారు పెట్టిన తర్వాత, జగన్ గారు ఒప్పుకున్న తర్వాత ఆల్రెడీ కొంత వర్క్ అయిపోయింది. తర్వాత 2019లో క్యాపిటల్ ఇష్యూ లేదు అసలు, మళ్ళీ కంటిన్యూ చేస్తారే అనుకున్నారు అందరూ కూడా. కానీ తర్వాత వచ్చారు వాళ్ళు కూడా ఉద్దేశం లేదు మాకు అమరావతిని మార్చే క్యాపిటల్ సిటీ లేదని కొన్ని చోట్ల స్పష్టంగా చెప్పిన పరిస్థితి. ఎస్, జనరల్గా ఏంటంటే అమరావతి అనేది సైకలాజికల్గా ఫీల్ అయిపోయారు అందరూ కూడా, పబ్లిక్ అందరూ కూడా. పబ్లిక్ ఎప్పుడు కూడా ఒకసారి యాక్సెప్ట్ చేసిన తర్వాత దాన్ని మళ్ళీ రీబ్యాక్ తీసుకోవాలంటే కనుక చాలా కష్టం ఉండేది. అందులో వైసీపీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ముందు 3 క్యాపిటల్స్ ఉన్నారు, మళ్ళీ విశాఖపట్నం, కానీ డ్రాగ్ అయిపోయింది. అది కూడా పూర్తి కాలేదు, అయిపోయింది, చూస్తా అయిపోయింది. ఇప్పటికి 10 సంవత్సరాలు అయిపోయింది, రాష్ట్రం విడిపోయి ఒక పక్కన హైదరాబాద్ చాలా ర్యాపిడ్గా వెళ్తుంది గ్రోత్. సో ఇక్కడ క్యాపిటల్ ఏది అనే క్వశ్చన్ చాలా బాగా చెప్పారు ఫణి గారు. ఒక పక్క మనకి పోలవరం అనేది ఒక ఇరిగేషన్ ప్రాజెక్టు, అది రాష్ట్రానికే గర్వకారణం. ఆల్మోస్ట్ స్పిల్ వేస్ అన్ని కంప్లీట్ అయిపోయిన తర్వాత ఆల్మోస్ట్ 85-90% ప్రాజెక్ట్ కంప్లీట్ అయిందని టీడీపీ వాళ్ళు చెప్పారు. ఈవెన్ అప్పుడు స్టార్టింగ్లో మినిస్టర్గా ఉన్న అనిల్ కుమార్ యాదవ్ అయితే మేము పోలవరం కంప్లీట్ చేయకుండా ఓటే అడగమని అంత సబదాలు చేశారు. ఆయనే మినిస్టర్ని మార్చారు, మళ్ళీ ఆ కాన్స్టిట్యున్సీని మార్చడం. అన్నిటికంటే బిగ్గెస్ట్ ఎమోషన్ ఈ ఎలక్షన్లో స్పెషల్ స్టేటస్ గురించి ఊసేలేదు. ఏ రకంగా చూడొచ్చు అంటారు ఈ హామీలన్నీ అన్నింటినీ కూడా? ఏ రకంగా చూడొచ్చు? యాక్చువల్గా ఈ క్యాప్లు ఈ రాష్ట్రం విడిపోయిన తర్వాత స్పెషల్ కేటగిరీ స్టేటస్ అన్నది లాస్ట్ టైం టీడీపీ ఫైట్ చేసింది. అసలు మెయిన్ బ్రేక్ వస్తానికి కూడా కారణం ఏంటంటే మనకున్న సమాచారం మటుకు అక్కడ బ్రేక్ వచ్చిందని టీడీపీకి బీజేపీకి అన్నది సరే అయిపోయింది. ఎన్డీఏ కూటమి నుంచి ఆయన బయటికి రావడానికి కూడా స్పెషల్ స్టేటస్ ఇవ్వట్లేదు, స్పెషల్ ప్యాకేజ్ అన్నారు, మళ్ళీ పవన్ కళ్యాణ్ గారు పాచిపోయిన లడ్డూలు అన్నారు, ఇవన్నీ అయిపోయింది. ఇంకా టైం చాలా యాక్షన్ వచ్చేసాం. 5 years అనేది నిజంగా 5 years తర్వాత 10 years అయిపోయింది. ఇప్పుడు సరే అయిపోయింది, ఎండ్ ఆఫ్ ది డే ఏంటి అసలు రిజల్ట్ అనేటప్పటికైతే మనకి స్టేటస్ లేదు, క్యాపిటల్ లేదు, ఏమీ లేదు. ఇప్పుడు దాకా వచ్చిన చాలా బాగా చెప్పారండి. 10 years అయింది ఆంధ్ర రాష్ట్రానికి క్యాపిటల్ సిటీ అనేది, నిజంగానే ఒక ప్రశ్నార్థకం. మన నార్త్ సైడ్ వెళ్తే మేము వర్క్ చేసినప్పుడు అడుగుతున్నారు, సో వాట్ ఈస్ ది క్యాపిటల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అంటే మా దగ్గర సమాధానం లేదు. సో ఈ పరిస్థితి రాకూడదు. కానీ ఏదేమైనా హానెస్ట్లీగా మీరు ప్రో టీడీపీ అయితే కాదు కదండి. నో మీరు ఏదైనా శాంపుల్స్ ఏదైనా కూడా న్యూట్రల్. వీఆర్ ప్రొఫెషనల్స్. మేము అన్ని పార్టీలు వర్క్ చేస్తాం. లాస్ట్ టైం వైఎస్ఆర్సీపీ చేసాం కుప్పం, ఇప్పుడు ఎన్డీఏ కూటమి చేస్తున్నాం, సో పైన బీజేపీ చేస్తున్నాం. సో మేము న్యూట్రల్, ఏ పార్టీ కాదు. కాకపోతే ఏంటంటే గ్రౌండ్ రియాలిటీ అనేది మేము క్యాపిటల్ అనే విషయం వచ్చేటప్పటికి ఏం చేస్తారు జనరల్గా ఏంటంటే మాకున్న ఇన్పుట్స్ ఏంటంటే 60-70% పబ్లిక్ మటుకు అమరావతిని కోరుకుంటున్నారు. ఎందుకంటే అమరావతి అనేది మిడ్ ఆఫ్ ది స్టేట్, అటు రాయలసీమకి, ఇటు ఉత్తరాంధ్రకి. ఇప్పుడు ఈవెన్ మీకు ఒకవేళ వైజాగ్ పెడితే ఫ్రమ్ కుప్పం నుంచి వైజాగ్ అన్నది ఇంచుమించుగా 1000 kilometers అండి ప్లస్. మీకు బస్సు రావాలంటే కనుక అప్రాక్సిమేట్లీ 20 hours పడుతుంది. సో కొన్ని ఇబ్బందులు ఉన్నాయి. ఈవెన్ ద వైజాగ్ వాటర్స్ దాన్ని ఒప్పుకోలేదు, దానికి రకరకాల చెప్పారు. ఎందుకంటే క్యాపిటల్
డెవలప్ అవుతున్నప్పుడు ఒక కార్పొరేట్ కంపెనీస్ డబ్బు ఉన్న వాళ్ళే డెవలప్ అవుతారు, కానీ ఒక సాధారణ వ్యక్తి చాలా ఇబ్బంది పడతారు, ఎందుకంటే కాస్ట్ ఆఫ్ లివింగ్ పెరిగిపోతుంది ఆ ఏరియాలో. చాలా చాలా హై అండ్ అయిపోతుంది. సో ఒకటి. రెండో విషయం ఏంటంటే వైజాగ్ అనేది వెరీ వెరీ సెన్సిటివ్ సెన్సిటివ్ ప్లేస్ అండ్ చాలా సైలెన్స్ ఉండేది. చాలా మంది ఏం కోరుకుంటారంటే వైజాగ్ సెటిల్ అవుతాం అనుకుంటారు, ఎందుకంటే ప్రశాంతంగా ఉంటుందని. సో ఆ సిటీని ఇప్పుడు గ్లమ్జీగా అయిపోతుంది ఇది అంటే అని చాలా మంది యాక్సెప్ట్ చేయట్లేదు, ఎందుకంటే దానికి ప్లేస్ కూడా లేదు. నెక్స్ట్ సముద్రం గట్ట ఉండడం వల్ల అంటే దానికి ఎక్స్టెన్షన్ స్కోప్ లేదు. దట్టు ఏంటంటే వన్స్ అమరావతి ఫిక్స్ అయిపోయిన తర్వాత మళ్ళీ వైజాగ్ అనేటప్పటికి చాలామంది దానికి ఇంట్రెస్ట్ చూపించట్లేదు. ఇక్కడ ఫణేంద్ర గారు చాలా విషయాలు డిస్కస్ చేసే ముందు ప్రధానంగా ఎన్నికలు మొదలైనవి అని అంటే ప్రధానంగా పాత్ర పోషించేది మేనిఫెస్టో విషయానికి వస్తే వైఎస్ఆర్సీపీ టీడీపీ అంటే ఎన్డీఏ కూటమి ప్రకారంగా చూస్తే మేనిఫెస్టో దేనికి ఎక్కువగా ప్రజలు మొగ్గు చూపించారు అని అంటే ఏం చెప్తారు? వైఎస్ఆర్సీపీ మేనిఫెస్టో సేమ్ 2000 మేనిఫెస్టో కొన్ని చేంజ్ చేశారు తప్ప పెద్ద నామినల్, అది మేజర్ ఏం కాదు. సేమ్ పాత మేనిఫెస్టో అనుకోవచ్చు దాన్ని చెప్పాలంటే కనుక. టీడీపీ మటుకు బియాండ్ దానికన్నా చాలా ఎక్కువ అయితే వెల్ఫేర్ స్కీమ్స్ ఏంటి కానీ డెవలప్మెంట్లో కానీ చాలా ఇచ్చారు. అయితే ఇక్కడ మేనిఫెస్టో జగన్ గారు చెప్పే విషయం ఏంటంటే ఇది అసలు పాజిబులా, సూపర్ 6 సూపర్ 10 అనేది పాజిబులా, అసలు బడ్జెట్ దీనికి సంబంధం లేదు అని చెప్తున్నారు. బాబు గారు చెప్పే డిఫరెన్స్ ఏంటంటే దానికి, నేను వెల్త్ క్రియేట్ చేస్తాను, సంపద పట్టిస్తాను, దాంతో నేను వెల్ఫేర్ స్కీమ్స్ మేనేజ్ చేస్తాను, డెవలప్మెంట్ చేస్తాను విత్ సపోర్ట్ ఆఫ్ సెంట్రల్ గవర్నమెంట్ అని చెప్తున్నారు. జనరల్గా పబ్లిక్ ఏంటంటే ఎందుకు అవుతుంది, అవుతుందా అవదా అనే క్వశ్చన్స్ చేసేవాడు కన్నా అవుతుంది అని ధైర్యంగా చెప్పేవాడు ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తారండి. ఇప్పుడు సపోర్ట్ చేస్తారు తప్ప, అంటే ఇక్కడ 100 అవుట్ ఆఫ్ 100%లో 60% సపోర్ట్గా ఉన్నారు ఈ మేనిఫెస్టోకి, అంటే 10% లీడింగ్ ఉన్నారు. అంటే ఎండ్ ఆఫ్ ది డే మీకు ఎలక్షన్ పాయింట్ ఆఫ్ వ్యూ అది మీకు యూజ్ఫుల్లే కదండి. ఈ డెమోక్రసీలో 40% వ్యతిరేకించిన దానికి ఉపయోగం ఉండదు వైసీపీకి. సో 10% లీడింగ్లో ఉంది. సో 100 ఓటుల్లో 60 ఓట్లు మేనిఫెస్టో చూస్తే కానీ టీడీపీ పడుతుంది. సో 10 ఓట్స్ అనేది మేజర్గా 10% అనేది హోల్డింగ్ అయితే. ఇందాక ఫణేంద్ర గారు మీరు మాట్లాడుతున్నప్పుడు చెప్పిందంటే ఏ పార్టీ అయినా ఎలక్షన్ క్యాంపెయిన్ని గెలిస్తే ఎలక్షన్స్ గెలిచినట్టే అని అన్నారు. క్యాంపెయినింగ్ విషయంలోకి వచ్చేసరికి, ప్రమోషన్స్ విషయంలోకి వచ్చేసరికి జగన్మోహన్ రెడ్డి గారి సిద్ధం సభలే కావచ్చు, మీడియా పాయింట్ ఆఫ్ వ్యూలో కావచ్చు, వాళ్ళ ఐటీ టీం కావచ్చు, వాళ్ళ సోషల్ మీడియా స్ట్రెంగ్త్ కావచ్చు, అత్యధికంగా చూసినట్లయితే కంప్లీట్ వైఎస్ఆర్సీపీ అనేది ఎక్కడ కూడా లూప్ హోల్స్ వదలలేదు. చేయాల్సిన క్యాంపెయినింగ్ ఊహించుకున్న దానికన్నా కూడా చేసింది. సో ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు కొద్దిగా వెనుకబడినట్టుగా ఎలక్షన్ క్యాంపెయిన్ కావచ్చు, సోషల్ మీడియా మాధ్యమాలు కావచ్చు, ఇవి కొద్దిగా తగ్గినట్టుగా కనిపించింది. ఓకే, దీన్ని ఏ రకంగా చూస్తారు? అంటే ఈ క్యాంపెయిన్ విషయంలో 2 రకాలుగా ఉంటుందండి. క్యాంపెయిన్ ప్రాపర్గా ఎగ్జిక్యూట్ చేస్తే నెంబర్ ఆఫ్ సీట్స్ పెరుగుతాయి, మెజారిటీ పెరుగుద్ది. సో టోటల్గా ఓడిపోయే పార్టీని గెలిపించదు, గెలిపించే పార్టీ ఓడిపించేదు. సో నెంబర్ ఆఫ్ సీట్స్ పెరగడం అంటే 10 సీట్లు 5 సీట్లు ఎక్స్ట్రా పెరగవచ్చు, ఎడ్జ్లో ఉన్నదని ఎదురావచ్చు. రెండోది ఏంటంటే క్యాంపెయిన్లో కూడా ఈ తీసేయడంలో జెన్యున్గా ఓటింగ్ అనేది 3 పెరగవచ్చు, లేదా ఆర్టిఫిషియల్గా క్రియేట్ చేయొచ్చు. సో లాస్ట్ టైం తెలంగాణ చూసాం, మరి బీఆర్ఎస్ చేసినంత యూట్యూబ్ ఛానల్స్ కానీ మరి కాంగ్రెస్ చేసినాయా? సో ఈవెన్ దో ఇది అనేది ఏంటంటే వన్ ఆఫ్ ది బూస్టింగ్ ఫ్యాక్టర్ క్యాంపెయిన్ అనేది. సో దట్ ఈస్ ద నాట్ ఫైనల్. సో ఒక 10 రకాల కారణాల్లో ఒకటి యాడ్ అయితే కనుక మెజారిటీ పెరగచ్చు. సో దాంట్లో కొంత వీక్ ఉన్నారని మా అభిప్రాయం. క్యాంపెయిన్ ఒక పక్క సింపతి గెయినింగ్ అనేది ప్రధానంగా కనిపిస్తూ ఉంది. ఒక పక్క చంద్రబాబు నాయుడు అరెస్ట్ ఎన్డీఏ కూటమికి కనిపిస్తూ ఉంది. పవన్ కళ్యాణ్ మీద చేసినటువంటి కేసులు కావచ్చు. మరోపక్క చూసినట్లయితే జగన్మోహన్ రెడ్డి గారికి గతంలో కత్తిదాడి జరిగింది, కోడి కత్తిదాడి. ఇప్పుడు రీసెంట్గా చూసినట్లయితే ఒక రాయి దాడి జరిగింది. ఆ ప్లాస్టర్ కూడా ఎక్కువ రోజులు ఉన్నదని ప్రధానంగా విమర్శలు వినిపించింది. ఈ సింపతి అనే గేమ్ కావచ్చు, లేకపోతే ఈ నేపథ్యాన్ని ఏ రకంగా చూడవచ్చు? పొలిటికల్ స్ట్రాటజీస్లలో నిజంగా ఈ సింపతి అనేది ఏమైనా 2 పార్టీల వారికి కానీ, ఎన్డీఏ కూటమికి కానీ, ఇటు వైఎస్ఆర్సీపీకి ఏమాత్రం అన్నా వర్కౌట్ అయ్యే ఛాన్సెస్ కనిపించినాయి? రాజకీయంలో పాలిటిక్స్లో సింపతి అనేది వర్కౌట్ అవుతుంది. ఓట్లు అనేది క్యాష్ చేసుకోవచ్చు. మనం చూసాం ఇదివరకు కోడికత్తి విషయం అయితే ఏదైనా సరే వాట్ ఎవర్ మేబీ ఆయన కొంత గెయిన్ అయ్యారు అని చెప్పుకోవచ్చు. పాజిటివ్ వచ్చింది కాబట్టి రిజల్ట్. ఫస్ట్ జగన్ గారు చూద్దాం. ఎలక్షన్ అయిపోయింది, వివేకానంద రెడ్డి గారిది అప్పటి నుంచి కేసు రన్ అవుతూనే ఉంది. ఆయనకు ఇప్పుడు అది ఒకప్పుడు పాజిటివ్ అయింది, రెండోసారి ఇప్పుడు నెగిటివ్ అయింది. అదే ఈరోజు ఎలక్షన్కి ఆయనకి ఓడిపోతానికి మేజర్ కారణాలు చెప్పదే టాప్ 5 ఒకటి ఉంటుందండి. అది
వివేకానంద రెడ్డి. నిజంగా అంత పాత్ర పోషిస్తుందండి ఈ వివేకానంద హత్య కేసు అనేది. అంటే యాక్చువల్గా అంటే కేసు ప్రకారం చూస్తే మటుకైతే కనుక దాంట్లో ఉన్న ఛార్జ్ షీట్లు అయితే కనుక ఉన్న ఫ్యాక్ట్స్ ఒకటి, సునీత గారు, షమ్లా గారు, వివేకానంద గారి మిస్సెస్ కొంగుపిడి అడుగుతున్నారు కడపలో. మీకు విషయం ఏంటంటే ఇక్కడ కడప ప్రజలు నమ్ముతలేదండి ఆ విషయం. కడప ప్రజలు అది అంటే మాకున్న ఇన్పుట్స్, మీకు వేరే ఉద్దేశం ఏం కాదు. అక్కడ జరిగింది ఏంటంటే భాస్కర్ రెడ్డి గారు చేశారు తప్ప అవినాష్ రెడ్డి గారు మంచూరియా అన్న ఒక విధంగా ఎక్కువ మంది చెప్తున్నారు ఇందులో. సో దాన్ని వేరే రకంగా చూస్తున్నారు కడపళ్ళు. సో ఒకటి రెండోది ఏంటంటే ఆయన మీద అభిమానంతో ఇంకొకళ్ళు ఏదైనా అయినా సరే వాళ్ళు జగన్ గారికి ఇస్తారు, ఇంకొకళ్ళు ఏమైనా వేరే విధంగా అయినా సరే. కానీ ఇక్కడ మీరు గమనించవలసింది ఏంటంటే అదర్ దెన్ కడప పక్కన పెడితే మిగతా స్టేట్ అంతా ఇంపాక్ట్ ఉంటుంది అనేది. దానివల్ల ఏంటంటే మిగతా కూడా చూస్తారు కదా వీడియోస్, దానివల్ల మిగతా చోట మైనస్ అయ్యి కడప ఏముంది మహాది 7 సెగ్మెంట్స్ అసెంబ్లీ కడప వరకు పక్కన పెడితే ఇప్పుడు మనంత కోస్టల్ ఆంధ్ర అని, ఉత్తరాంధ్ర అని, రాయలసీమ నమ్ముతారు కదా. అలాంటి ఓట్లు కనీసం 1%, 2%, 3% మారిన వాళ్ళు గేనే కదండి. ఆ సింపతి అనేది షర్మిలా గారికి దక్కుతా ఇండైరెక్ట్గా ఎన్డీఏకి అది లాభం అవుతుంది సింపతి అన్నది. మూడోది మొన్న గులకరా ఏదో తగిలింది, అది నిజంగా తగిలింది అనుకోవచ్చు. చెప్పి మా సీఎం గారు చెప్పి మనం రెస్పెక్ట్ చేసి నమ్మాలి కాబట్టి మీరు నమ్మం అనుకోండి. నమ్మినా కూడా ఇప్పుడు ఎలా ఉందంటే నిజమైనా సరే పబ్లిక్ నమ్మే పొజిషన్ లేదు ఇప్పుడు. ఇదేదో మళ్ళీ లాస్ట్ టైం లాగానే కోడికొత్తలాగా అనుకున్న పరిస్థితి వచ్చేసింది. అంటే ఒకసారి నమ్ముతారు, రెండుసారి, మూడోసారి, ప్రతిసారి రిపీట్గా ఏదైనా అయితే హ్యాబిచువల్గా చేయరు కదా. సో దానివల్ల ఏంటంటే ఈ ఎలక్షన్కి జగన్ గారికి సింపతి అనేది 0. సింపతి ఏదైనా ఉంటే కనుక నెక్స్ట్ చూద్దాం, చంద్రబాబు వైపు చూద్దాం. 2021 నవంబర్లో కుప్పం ఎలక్షన్ చేశారండి. కుప్పం ఎలక్షన్ మేము వర్క్ చేసాం. కుప్పం ఎలక్షన్స్ మేము వైఎస్ఆర్సీపీ వర్క్ చేసాం అక్కడ మున్సిపల్ చైర్మన్ గారికి. ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత అసెంబ్లీ అయింది. ఒక ఇన్సిడెంట్ జరిగింది అక్కడ, అది ఏంటనేది పక్కన పెట్టిన ఇష్యూ. దాంట్లో ఫ్యాక్ట్స్కి వెళ్ళకూడదు, కానీ ఆయన కెమెరా ముందుకు వచ్చి కళ్ళ నిలబెట్టుకున్నారు. ఆ కళ్ళంటా నిలబెట్టుకుని అన్నదే ఎమ్మెల్యేల దగ్గర నుంచి, ఎంపీల దగ్గర నుంచి, లోకల్ బాడీ లీడర్స్ దగ్గర నుంచి కింద బూత్ వరకు, కార్యకర్త వరకు వెళ్ళిందండి. వాళ్ళు మాకు వచ్చిన ఇన్పుట్స్ ఏంటంటే మా లీడర్ని ఏడిపించాడు, కళ్ళంటాన్ని నిలబెట్టించాడు, ఏదైనా సరే ఓడించాలన్నది కింద బూత్ వరకు వెళ్ళిపోయింది. అది అనేది చాలా స్ట్రాంగ్ వెళ్ళింది. సో ఎందుకంటే ఒక మనిషిలో కోపం వస్తేనే కదా ఏదైనా చూపించేది. ఇది చాలా అలాగ ఉంటే కామ్గా ఉంటే తెలియదు కదా. సో ఈయన మామూలుగా ఆయన కళ్ళని పెట్టుకోవాలి, లేకపోతే అది స్ట్రాటజీ అని పక్కన పెట్టండి. సో ఎండ్ ఆఫ్ ది డే రిజల్ట్ వచ్చిందా లేదా, ఆ సింపతి వర్కౌట్ అయిందంటే వర్కౌట్ అయింది. కుప్ప ఎలక్షన్ అయిన తర్వాత కళ్ళని పెట్టుకుంటుంది. ఆ తర్వాత మళ్ళీ ఇన్సిడెంట్ జైలుకి వెళ్ళడం. జైలుకి వెళ్తాం అనేది కూడా సింపతి వర్కౌట్ అయింది. ఎలాగంటారు, ఏ లొకేషన్ జైల్లో పెడితే పెద్ద వర్కౌట్ అవ్వకపోతుందేమో, కానీ జైల్లో చాలా మంది నమ్మింది ఏంటంటే జైల్లో పెట్టడం తప్పు కాదు, ఆ ఏజ్లో పెట్టడం తప్పు అన్నారు చాలా మంది. అక్కడ ఏజ్ తక్కువ వచ్చింది. ఇప్పుడు జగన్మోహన్ గారు అంటే 20-30 సంవత్సరాలు వెళ్ళారు జైలుకి. సో అది ఇప్పుడు కేజ్రీవాల్ గారు అంటే మహా అయితే 50 years, 45-50 years ఉంటాయి. ఈయనకి 60-70 సంవత్సరాల వయసులో జైలుకి వెళ్ళేటప్పటికి ఏంటంటే ఆ ఏజ్ అడ్డవడం వల్ల ఆ ఏజ్లో పెట్టడం తప్పు ఏదైనా సరే. అందులో దట్టు వచ్చిన 350 కోట్లే, 1000 కోట్లు కాదు, 1,00,000 కోట్లు కాదు. సో అదొకటి సింపతి వర్కౌట్ అయింది. నేను చెప్పే విషయం ఏంటంటే సింపతి అనేది కుమ్యులేటివ్ చేసుకున్నారు, ఒకటి యాడ్ అయింది ఒకదానికి. సో ఈ 2024 ఎలక్షన్స్ మొత్తం ఫేమ్లో సింపతి అన్న మీరు మాట తీస్తే కనుక సింపతికి అటు బాబు గారి తరపు నుంచి ఏంటి కానీ, ఇటు సునీత గారి వైపు నుంచి కానీ, వైఎస్ వివేకానంద ఇష్యూ తరపు నుంచి కానీ అన్నీ కూడా చంద్రబాబు గారికి 100% సపోర్ట్ వచ్చింది. అండ్ ఈ ఎలక్షన్లో ప్రధానంగా కూడా జనరేషన్స్ అనేవి ప్రధానంగా పోటీలో ఎక్కువగా అది కనిపిస్తూ ఉంది. ఒక పక్క చూస్తేనేమో జగన్మోహన్ రెడ్డి గారు, వైఎస్ భారతి గారు ఒంటరి పోరాటం అయితే క్లియర్గా కనిపిస్తూ ఉంది. ఒక పక్క పవన్ కళ్యాణ్, చిరంజీవి వాళ్ళ మెగా ఫ్యామిలీ అంతా రోడ్డు మీదకి వచ్చి క్యాంపెయిన్ చేసే పరిస్థితి. మరోపక్క నారా భువనేశ్వరి గారు అయితే జైల్లో ఉన్నప్పుడు తను గడప గడప తిరిగింది. ఆ తర్వాత రీసెంట్గా చూసినట్లయితే నారా లోకేష్ గారు వాళ్ళ సతీమణి ఇద్దరు కలిసి తిరగటం కానీ. ఇక్కడ ప్రధానంగా చూసినట్లయితే జగన్మోహన్ రెడ్డి గారి స్ట్రెంగ్త్ ఎప్పుడైతే ఆయన జైల్లో ఉన్నారో షర్మిల గారు చేసిన పాదయాత్ర నిజంగానే ఆంధ్ర రాష్ట్రంలో మర్చిపోనిది అని అంటారు. అలాంటి చెల్లిని పక్కన పెట్టి 2 జనరేషన్స్ ఒకేసారి పొలిటికల్గా వస్తే నెపోటిజం అంటారు అని నేను దూరం పెట్టాను అనే లాజిక్ నిజంగానే ప్రజల్లో కనెక్ట్ అయిందా? అండ్ ఈ రోజుల్లో జగన్మోహన్ రెడ్డి గారిని అంత బలంగా విమర్శించే బాధకరమైన విషయం ఏదైనా ఉందంటే సొంత చెల్లి.
సో ఈ ఈ ఈ ఫ్యామిలీస్ ప్రధానంగా ఏ రకంగా చూడొచ్చు? ఈ ఎలక్షన్లో వైఎస్ షర్మిల గారు విషయం తీసుకుంటే అవి 2014 ఎలక్షన్స్కి 3,000 కిలోమీటర్లు చేశారండి పాదయాత్ర. 60 సీట్లు ఇచ్చారు. అదే పాదయాత్ర మళ్ళీ 2019లో 3,400 కిలోమీటర్లు తిరిగారు. 150 సీట్లు ఇచ్చారు. ఆయన పాదయాత్రలో ఉండి వెనకాల బ్యాక్ ఎండ్లో ఉండి చాలా వర్కౌట్ చేసింది. ఆ పాదయాత్ర అనేది వీళ్ళకి ఉపయోగపడింది 2019లో. ఆ కష్టం. షీ ఈజ్ ఏ వెరీ పవర్ఫుల్ క్యాండిడేట్. మనం ఆల్రెడీ తెలంగాణలో చూసాం ఆవిడది వాయిస్ ఏంటి అనేది. సో షీ ఈజ్ వెరీ స్ట్రెంత్ చెప్పాలంటే. మంచి డెసిషన్ మేకర్. ఇప్పుడు చూడండి, ఇక్కడ కంటెస్ట్ చేసి ఉండొచ్చు తను. చాలా తెలివిగా ఇక్కడ కంటెస్ట్ చేయలేదు. కాంగ్రెస్ కి ఏ రకంగా సపోర్ట్ చేసిందో మొత్తానికైతే ఆమె సపోర్ట్ అది 1% ఓట్ షేర్ ని పెంచిందా, 10% ఓట్ షేర్ ని పెంచిందా అనేది కాదు. కానీ తన డెసిషన్ పోటీ చేసి ఓడిపోకుండా ఉండటం అనేది ఒక రకంగా చూసినట్లయితే. రెండవది, ఎప్పుడు చూసినా స్టెప్ ఆన్గా ఉంటారు. ఈవెన్ తెలంగాణ రాజకీయాల్లోకి వచ్చినప్పుడు పాదయాత్రలు వరుసపెట్టి చేసింది. అక్కడ కూడా క్యాంపెయినింగ్స్ ఆంధ్ర రాష్ట్రంలోకి వచ్చిన తర్వాత ఏమాత్రం వెనుజరగకుండా ప్రజల్లోకి వెళ్ళిపోయింది. అన్నిటికంటే మించి చెప్పాలి అని అంటే స్పష్టంగా విమర్శిస్తుంది. ఇండైరెక్ట్గా కాదు, చాలా స్పష్టంగా రాజశేఖర్ రెడ్డి గారి ఆశయాల గురించి చాలా స్ట్రైట్గా చెప్తా ఉంది. ఇది వైఎస్ఆర్సీపీకి ఎంత మేరకు డ్యామేజెస్ని పంపించవచ్చు? యాక్చువల్గా ఓకే, తెలంగాణ అయిపోయింది, ఇష్యూ అయిపోయింది. అక్కడ ఫస్ట్ ఇనిషియల్ గవర్నమెంట్ అయిన తర్వాత ఇద్దరు డిఫరెన్స్ వచ్చింది. అది ఆశలు అవ్వచ్చు, పవర్ అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు. కానీ ఆయన కూలిపోయాడు. ఇవన్నీ తెలంగాణ వచ్చేసింది. తెలంగాణ నుంచి మళ్ళీ ఆవిడ స్ట్రాటజీలో ఇక్కడ తెలంగాణ డీల్ చేసుకుని మొత్తం మీద ఆ కష్టాన్ని ఉపయోగించుకుంది కాంగ్రెస్ ద్వారా. బయటకు వచ్చింది, మళ్ళీ ఆంధ్ర వచ్చింది. ఇప్పుడు మేమేమన్నదంటే కనుక, ఇప్పుడు మీకు లాస్ట్ 2018 ఎలక్షన్స్లో షర్మిల గారు, బ్రదర్ అనిల్ గారు ఇద్దరు క్యాంపెయిన్ చేశారు. బ్రదర్ అనిల్ గారు మాకున్న లాస్ట్ సమాచారం మటుకు 30 నుంచి 40 కాన్స్ వరకు లాగే డిజిల్ ఉన్నాయండి. మైనారిటీస్ అన్ని ఎస్సీ ఎస్టీ అన్నది కూడా పోలరైజేషన్ చేశారు బాగా. మీకు ఒకటి గమనించండి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత ఈ క్రిస్టియన్ ఓటింగ్ అన్నది బాగా యాడ్ అయింది. అప్పుడు దాకా అటు ఇటుగా ఉన్నది వైఎస్ఆర్సీపీ ఒకేసారి వచ్చింది. బ్రదర్ అనిల్ గారు కూడా ఒక వ్యక్తిగా ఆయన చాలా చోట్ల క్యాంపెయిన్ చేసి ఆయనకున్న షేర్, ఆయనకున్న కాంట్రిబ్యూషన్ ఆయనకు ఇచ్చాడు. మాకున్న సమాచారం అయితే 5,000 10,000 ఉన్న కాన్స్టిట్యూషన్ చాలా 40 లాగారండి ఆయన ఫోర్స్ కూడా ఉన్నాయి దీంట్లో. సో ఇద్దరు కూడా బోత్ హస్బెండ్ వైఫ్ ఇద్దరు కూడా వాళ్ళకి చేయవలసిన బెస్ట్ ఇచ్చారు. సో ఇప్పుడు అవన్నీ దూరం అయింది కదండి, ఇప్పుడు బలం తగ్గిపోయింది కదా. పక్క జగన్మోహన్ రెడ్డి గారు చెప్పింది ఏంటంటే నెపోటిజం ఉంటుంది, ఒకే ఫ్యామిలీ నుంచి 2 జనరేషన్స్ అంటే ఒకే జనరేషన్ నుంచి ఉన్న ఇద్దరు ఉండకూడదు అని చెప్పిన మాటను ఏ రకంగా చూసుకోవచ్చు? ఒక పక్క కేసీఆర్ కొడుకు కేటీఆర్ ఉన్నాడు, ఒక పక్క చంద్రబాబు నాయుడు గారి కొడుకు నారా లోకేష్ గారు ఉన్నారు. ఈయనకి మాత్రం సిస్టర్ ఉండటం అనేది నిజంగానే కనెక్ట్ అవుతుందా ప్రజల మధ్యలో? ఆ నెపోటిజం అనేది నిజంగా నెపోటిజం పేరుని చెప్పి ఒక క్యాపబుల్ లీడర్ని పక్కన పెడతాం కరెక్ట్ కదండి. అంటే షర్మిల గారి కేపబిలిటీస్ ఆల్రెడీ ప్రూఫ్ ఉంది, ఆల్రెడీ ప్రూవ్ చేసింది ఆవిడ. తెలంగాణలో ఎంతో కొంత చూపించుకుని తెలివితేటలు ఖచ్చితంగా షర్మిల గారు అయితే స్ట్రెంత్ అయ్యేవారు. కానీ ఈ రోజు మీరు గమనించండి, 2019 ఆయన సీఎం అయిన దగ్గర నుంచి 5 సంవత్సరాల్లో మొన్నటి వరకు బయట రాలేదైనా. ఇన్ కేసు ఒకవేళ ఉంటే కనుక లైక్ కేటీఆర్ లాగా, కవిత గారు లాగా ఆవిడ తిరుగుతుంది కదా మొత్తం స్టేట్ అంతా. ఇప్పుడు ఏ సజ్జల రెడ్డి గారు, విజయసాయి రెడ్డి గారు, దేర్ అదర్ పర్సన్స్ అవుట్ ఆఫ్ ఫ్యామిలీ దేర్, ఈవెన్ దో దే హ్యావ్ గుడ్ రిలేషన్ ఏమున్నా సరే. సో ఈవిడ ఉంటే కనుక తిరిగితే కనుక ఇన్ఫాక్ట్ మీరు చెప్పినట్లు బయట ఎంత పెద్ద మినిస్టర్ని కలవటం వేరు, కానీ సీఎం కొడుకు కేటీఆర్ గా మనం కలవటం వేరు, ఆ భరోసా వేరు. అంటే స్వయంగా సీఎంనే కలిసిన ఫీలింగ్ వస్తుంది. ఇప్పుడు కింద సజ్జల గారిని కలవండి, మీరు ఎవరినైనా కలవండి, ఆ ఫీల్ అనేది ఉండదు, రాదండి. ఫ్యామిలీ మెంబర్స్ ఉన్నది రాదు. ఇప్పుడు కేటీఆర్ కవిత ఉన్నంత విడిగా రాదు. ఇప్పుడు మనం ఫర్ ఎగ్జాంపుల్ ఏదో జగన్ గారికి ఒక విషయం చెప్పాలనుకుంటున్నాం, మనం డైరెక్ట్గా మనకి అపాయింట్మెంట్ రాదు. అలాంటప్పుడు మీడియంగా షర్మిల గారు ఉంటాయి కనుక ఈవిడికి పంపితే ఈవిడ ద్వారా ఆయనకి వెళ్తే కనుక ఒక మీడియం ఉంటుంది కదా, ఒక ట్రాక్ అనేది చాలా క్లియర్గా నమ్మకం ఉండేది ఉంటుంది. దట్ టు షీఈ్ ఏ క్యాపబుల్ పర్సన్ కాబట్టి ఉంటే బాగుంటుంది. కానీ ఆవిడ చెప్పాలంటే కనుక ఎంతో కొంత ఒక 20% 30% ఒక కెపాసిటీ అనేది కోల్పోయండి. సో ఆ విషయంలో మటుకు నో డౌట్. ఎందుకంటే ఆవిడ చూడండి, ఒక ఇష్యూ గురించి మాట్లాడాలంటే కనుక కరెక్ట్గా మాట్లాడాలి. ఇప్పుడు మీకు కేసీఆర్ గారిని మీకు నిలదీసిన దాంట్లో టాప్ లెటర్స్లో ఈవిడ క్లియర్గా ఈవిడి. ఎందుకంటే ప్రతిదీ ఇష్యూ చెప్పడం, పాదయాత్ర చేసింది. పాదయాత్ర నాకు తెలిసి పాదయాత్ర చాలా బాగా చేసింది. ఆ కష్టం ఫలితమే కదా కాంగ్రెస్ ఇచ్చింది, లేకపోతే ఎవరు కదా. సో సోనియా గాంధీ గారు ఐడెంటిఫై చేసి ఇవి క్యాపబుల్ అన్నదే కదా, లేకపోతే ఎవరు కదా. ఇప్పుడు మనం జనరేషన్స్ గురించి మాట్లాడుతున్నాం. ఇక్కడ ప్రతిసారి కంటెస్ట్ చేయటం, నారా లోకేష్ గారు మంగళగిరిలో ఓడిపోవటం, స్వయాన ముఖ్యమంత్రి కొడుకు అవ్వటం,
ఏ రకంగా చూడవచ్చు ఈసారి మంగళగిరి పాత్ర నారా లోకేష్ గారి ట్రాక్ రికార్డు ఏ రకంగా చూడవచ్చు? ఈసారి మంగళగిరి విన్ అవుతారండి. మెజారిటీ కంఫర్టబుల్ మెజారిటీ వస్తుంది ఖచ్చితంగా ఈసారి. ఎందుకంటే అక్కడ ఆయనకు పాజిటివ్ ఉందండి మంగళగిరి. లావణ్య గారు కూడా ప్రజెంట్ క్యాండిడేట్ ఆవిడ అంత అంటే 2-3 క్యాండిడేట్స్ మార్చడం వల్ల ఏంటంటే కానీ ఒక క్యాండిడేట్ సిట్ అవ్వలేదు. సో దానివల్ల ఏంటంటే ఈసారి పాజిటివ్గా ఉంది. డెఫినెట్గా మంగళగిరిలోకి నారా లోకేష్ గారు విన్ అవుతున్నారండి. అవును, అంతా బాగానే ఉంది. కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఏంటి? నిజంగా ఏ మేరకు ఓటు చీలటం కానీ, ఓటు షేర్ పెంచుకోవటం కానీ, లేదా ప్రధానంగా ఆ పార్టీ పిసిసి అధ్యక్షురాలు షర్మిల గారి ఓటమి గురించో లేకపోతే విజయం గురించి చెప్పాలి అని అంటే ఏ రకంగా సర్వేస్ చూడొచ్చు? సో ఈ ఎలక్షన్కి కాంగ్రెస్ పాత్ర ఏంటి అంటే కనుక వాళ్ళకున్న 1% ఆల్రెడీ ఆల్మోస్ట్ ఆంధ్రాలో డెడ్ అయిపోయింది పార్టీ. నో మోర్ పార్టీ. ఇప్పటి నుంచి మళ్ళీ కొత్తగా బేబీ పుడుతుంది ఇక్కడి నుంచి. సో వాళ్ళ టార్గెట్ 15% పెట్టుకున్నారు మాకున్నది సమాచారం అయితే కనుక. అది 2% అవ్వచ్చు, 3% అవ్వచ్చు. ఓట్ షేర్ పెరుగుద్ది ఎంతో కొంత. ఒకటి. రెండోది ఏంటంటే కడప సీటు మటుకు టైట్గా ఉంది. అది జనరల్గా సర్వేస్లో అయితే అవినాష్ రెడ్డి గారికి వస్తుంది వాస్తవంగా. ఆయనకి అవినాష్ రెడ్డి గారికి వస్తుంది పాజిటివ్గా. కానీ ఒక అనాలిసిస్ ఒక లాస్ట్ వర్స్ట్ కేసులో ఏంటంటే ఈ సైలెంట్ ఓటింగ్ అంతా మూవ్ అయ్యి షర్మిల గారిని నెగ్గే అవకాశం కూడా ఉందని అనుకోవచ్చు. లైక్ మనం లాస్ట్ టైం చూసాం, ఇది కామారెడ్డి రేవంత్ రెడ్డి కేసు పోయి ఆయన బీజేపీ నెగ్గాడు. అలాగా ఏముంది వాళ్ళిద్దరిని అసలు చెప్పాలంటే తెలంగాణలో అసలు హీరో అతనే. అండ్ కడప అంటే బేసిక్ గానే వాళ్ళకి కంచుకోటలే అవి. కంచుకోట ప్రధానంగా ఇండిపెండెంట్ అభ్యర్థిగా ఓటేసిన టైంలో కూడా 5 లక్షల మెజారిటీ ఆ కడప ప్రజలు రిసీవ్ చేసుకొని అంత మెచ్యూర్డ్గా ఉండటం అనేది చాలా మందికి గుర్తులు తెలియనప్పుడు మనకి లిటరసీ రేట్ చాలా తక్కువ. బేసిక్ గా 30-40% జనాలు చదువుకొని ఉండరు, వాళ్ళకి గుర్తు తెలియదు. అట్లాంటిది ఒక గుర్తు అనేది లేని రోజునే 5 లక్షల మెజారిటీ ఇచ్చిన కడప ప్రజలని చూసాం. అట్లాంటిది ఈ రోజు సింపతి నిజంగా ఎవరైనా ఎక్కువగా గెయిన్ చేసుకున్నారు, అన్యాయం ఎవరికైనా అయిపోయింది అని అంటే షర్మిల గారు. ఒక పక్క రాష్ట్రం విడిపోయినప్పుడు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యారు. జైలుకి వెళ్ళేసి వచ్చిన తర్వాత నిజంగానే తండ్రి పాత్రని చాలా బాగా ప్రొజెక్ట్ చేసి జగన్ గారు కూడా ఎంతో కొంత లాభం పొందారు. ఈయన లోపల ఉన్నప్పుడు పార్టీనంతా బతికిచ్చిన షర్మిల గారు మాత్రం అటు ఏ పదవి అనుభవించలేదు కాక ప్రధానంగా ఇప్పుడు ఆమె మీద ఉన్న వ్యతిరేకత కూడా కాంగ్రెస్ పార్టీ వాళ్ళ తండ్రిని ఛార్జ్షీట్లో పెట్టిందని చెప్పిన పార్టీలోనే తను జాయిన్ అవ్వటం. ఎట్లా చూడొచ్చు ఈ మిక్స్డ్ దాన్ని? ఆ విషయంలో కొంత కాంట్రవర్సీ ఉంది. ఒకప్పుడు ఈవిడే దానికి సపోర్ట్ చేశారు జగన్ గారికి. ఇలా చేశారని ఇండైరెక్ట్గా చెప్పినట్టే మనకి. మళ్ళీ ఆవిడ రీబ్యాక్ వచ్చి వాస్తవాలు చెప్తున్నారు. కానీ ఆ విషయంలో కొంత కన్ఫ్యూజన్ ఉంది ఈవిడికి. సో అవసరం కొలిది మారుతున్నారండి. కానీ సరే ఏదేమైనా ఒకటి అయ్యారు ఇప్పుడు రైట్ నో. ఒకటి షీ ఈజ్ ఏ కాంగ్రెస్ క్యాండిడేట్. అయితే ఆవిడ ఇప్పుడు కాంగ్రెస్ ఆవిడ ఉన్న హోప్ అనేది ఆవిడ ఒకతే కాంగ్రెస్కి రైట్ నో. ఈ ఎలక్షన్కి ఆవిడ ద్వారా ఓట్ షేర్ పెరిగితే ఆవిడ చేసిన ఒక మిస్టేక్ ఏంటంటే కర్ణాటక ఎలక్షన్స్ అయిన తర్వాత కాంగ్రెస్ ఎప్పుడైతే రిఫర్ చేసిందో అప్పుడే వచ్చి ఉంటే లాస్ట్ జూలై ఆగస్ట్ వచ్చి ఉంటే టైం ఒకటి లిమిట్ అయిపోయింది ఆవిడకి. లేదండి మన జనవరిలో ఎప్పుడు వచ్చారు ఆవిడ, ఆల్మోస్ట్ జనవరి రన్నింగ్ వచ్చారు, ఆఫ్టర్ పొంగల్ వచ్చారు. దానివల్ల టైం లేకపోవడం వల్ల ప్రాపర్గా రీచ్ అవ్వలేకపోయారండి పబ్లిక్కి. ఎందుకంటే అదంతా జగన్ గారి రాజ్యం కడపంతా. వాళ్ళ నుంచి బయట తీసుకోవాలి ఓటింగ్ అనేది చాలా డిఫికల్ట్. సో దానివల్ల ఈవెన్ దో సునీత గారు ట్రై చేసిన సార్ వాళ్ళు కొంగుపెట్టి మరీ అడుగుతున్నారండి న్యాయం. యాక్చువల్గా ఏంటంటే అక్కడ మన ఎవరు ఇంటర్వ్యూ ఇచ్చినప్పుడు సునీత గారు ఒక మాట స్పష్టంగా చెప్పారు, మాకు న్యాయం చేయండి, సునీత గారికి ఓటు వేయండి, అవినాష్ రెడ్డి గారు వేయద్దు, ఇంకో పార్టీకి వేయద్దు, ఇంకో పార్టీకి వేస్తే అవినాష్ వేసినట్టే, టీడీపీకి వేసినా వైసీపీకి వేసినట్టే, వైసీపీకి వేసినట్టే. అందు గురించి చాలా కరెక్ట్గా వేసి సునీత గారికి వేయండి, మాకు వివేకానంద రెడ్డి గారి యొక్క ఆఖరి కోరికది ఇక్కడి నుంచి ఎంపీ అవ్వాలని అని కొన్ని సమీకరణాలు. మన ఫణీంద్ర గారు యువత అన్నారు. యువత అంటే ప్రధానంగా వీళ్ళకి కావాల్సింది ఏంటి? ఉద్యోగాలు. ప్రధానమైన ఓట్ బ్యాంక్ షేర్ అంతా కూడా యువత మీద ఉంది. రెండోది లా అండ్ ఆర్డర్ విషయంలో, ఆడబిడ్డల విషయంలో కావచ్చు, లేదా ఓవరాల్గా మన ఏపీ రాష్ట్రాన్ని చూసినట్లయితే తెలంగాణలో కేసీఆర్ గారికి లా అండ్ ఆర్డర్లో మంచి పేరు వచ్చింది. కంట్రోల్ రూమ్ని బిల్డ్ చేయటం కానీ, ఇన్నోవా క్రిస్టాస్ ఇవ్వటం కానీ, లేకపోతే పోలీస్ స్టేషన్లను ఒక ఐటీ కంపెనీ లాగా బిల్డ్ చేయటం కానీ, లేకపోతే కెమెరాస్ అత్యధికంగా పెట్టించటం కానీ,
అట్లా చూసుకుంటూ పోతే లా అండ్ ఆర్డర్లో ఈయనకి పేరు చాలా బాగా వచ్చింది కేసీఆర్ గారికి. అదే ఆంధ్ర రాష్ట్రానికి వచ్చేసరికి లా అండ్ ఆర్డర్ విషయంలో కొన్ని చిన్న చిన్న తప్పిదాలు, ఇప్పుడు దిశ చట్టం తీసుకొచ్చారు. నిజంగా ఏ మేరకు సక్సెస్ అయ్యారు అని అంటే అది పెద్దగా పబ్లిసిటీలోకి అంత కనిపించలేదు. లా అండ్ ఆర్డర్ విషయానికి వచ్చేసినట్లయితే ప్రధానంగా గొడవలు చాలా ఎక్కువగా, రౌడీజాన్ని ఎక్కువగా వచ్చినట్టు, ప్రజా సమస్యల మీద పోరాడాలి అని అంటే, ప్రజాగళాలు వినిపించాలి అని అంటే చాలా తక్కువగా కనిపించినాయి. ఇన్ఫ్యాక్ట్ ఏ గవర్నమెంట్ వచ్చినా కూడా ఇక్కడ రేవంత్ రెడ్డి గారు పోరాటం చేయడానికి ఎన్ని కేసులు పెట్టినా ఏం చేసినా ఎండ్ ఆఫ్ ద డే ఇక్కడ పోరాటం నువ్వు చేసుకో, నిరసన చెప్పే అధికారం ఎవరికైనా ఉంది. సో నిరసనలు చాలా ఎక్కువగా వినిపించినాయి. బండి సంజయ్ గారు ఈరోజు అంత పెద్ద లీడర్ అయ్యాడు అని అంటే నిజంగానే ఆయన గళం వినిపించే స్వేచ్ఛ ఆయనకు ఉండింది. అట్లా ఆంధ్ర రాష్ట్రంలో చూసినట్లయితే పవన్ కళ్యాణ్ గారు అడుగడుగు వెళ్ళిపోతే కంచు వేయటం, ఈయనకేమో అరెస్ట్ అవ్వటం. అంటే ఇన్ఫ్యాక్ట్ నేను ఇక్కడ ఆయన గురించి తప్పుగా అనాలని కాదు కానీ, బట్ ఓవరాల్గా చూసినట్లయితే లా అండ్ ఆర్డర్ విషయంలో కానీ లేదా ప్రజా సమస్యల మీద పోరాడాలి అని అనుకున్నప్పుడు ఆ గళం వినిపించే విషయాలలో పెద్దగా అక్కడ ఆ పట్టిమ కనిపించాలి. ఒక పక్క లా అండ్ ఆర్డర్, ఒక పక్క యువతకి ప్రధానంగా జాబ్ క్యాలెండర్స్ విడతల వారీగా రిలీజ్ చేస్తాం ముందే షెడ్యూల్ ప్రకారంగా అన్నారు. సో ఇవి రెండింటిని మిక్సప్ చేసి చూస్తే ఏ పార్టీకి ప్రధానమైన బలాలు ఉన్నాయి అని అంటే ఏం చెప్తారు? లా అండ్ ఆర్డర్ పరంగా అటు టీడీపీకి ఉంటుందా, ఎన్డీఏ కూటమికి, లేదా ఇటు వైఎస్ఆర్సీపీకి ఉంటుందా? ఓకే, మీరు అడిగింది రెండు విషయాలు. ఒకటి యువత, రెండు లా అండ్ ఆర్డర్. ఫస్ట్ యువత తీసుకుందాం. యువత వచ్చేటప్పటికి 2019 ఎలక్షన్ ఆయనకి ఓటేసేటప్పుడు అప్పుడు ఉన్న పూర్తిగా మేనిఫెస్టో చేయలేకపోవడం వల్ల బాబు గారు పూర్తి స్థాయిలో చేశారు. కానీ జగన్కి ఒక అవకాశం ఇస్తే ఇంకా జాబ్స్ ఎక్కువ వస్తున్న ఉద్దేశంలో ఒక పాజిటివ్గా యూత్ యునానిమస్గా ఓటేశారండి జగన్ గారికి. అయిపోయింది, జాబ్ క్యాలెండర్ ఇస్తా అన్నారు, కానీ జాబ్ క్యాలెండర్ ఇవ్వలేదు. రెండో విషయం ఏంటంటే ఆయన చేసింది ఏంటంటే యువత విషయం వచ్చేప్పటికి వాలంటీర్ సచివాలయం పెట్టారు. వాలంటీర్ అదే జాబ్స్ కాదు, అది పక్కన పెట్టండి. సచివాలయం జాబ్స్ 135,000 మందికి నెలకు ఒక 26,000 30,000 ఇస్తున్నాడు ప్రజెంట్ స్కేల్ ఉన్నది. కానీ ఇక్కడ ఉన్న ప్రాబ్లం ఏంటంటే ఒకటి అనుకున్న జాబ్స్ ఇవ్వలేదు, అక్కడ ఫెయిల్ అయింది గవర్నమెంట్. రెండో విషయం ఏంటంటే ఆ 135,000 మంది కూడా పబ్లిక్ ఎలా ఫీల్ అవుతున్నారంటే దే ఆర్ కార్యకర్తస్ ఆఫ్ వైఎస్ఆర్సీపీ, కార్యకర్తలు వైఎస్ఆర్సీపీకి తప్ప జాబ్ కాదు. ఎందుకంటే లైక్ ఎంటెక్ చేసినోడు జాబ్ చేస్తున్నాడు 5,000కి. ఇప్పుడు మా ఇన్స్టిట్యూషన్ ఉన్నారు, బీటెక్ ఎంటెక్ పీజీ చేసిన వాళ్ళు చేస్తున్నారు. స్టార్టింగ్ 15 జాయిన్ అయ్యారు 2019లో, వాళ్ళు మెల్లిమెల్లిగా 25, ఇప్పుడు ప్రజెంట్ 28 అంతా వస్తుంది పే స్కేల్. సో ఆ జాబ్ అన్నది చాలామంది గతి లేక చేస్తున్నాం అన్న ఒక పాయింట్ ఆఫ్ వ్యూ ఉంది. సో దానివల్ల ఏంటంటే జనరల్గా యూత్ వచ్చేటప్పటికి ఒక కాన్స్టిట్యున్సీ తీసుకుంటే కనుక 18 to 35 years ఏజ్ గ్రూప్ ఉన్న వాళ్ళు అరౌండ్ 40% ఉంటారండి, 35 to 40% ఉంటారు. వీళ్ళే మెయిన్ మోటివేషన్ కుటుంబానికి. అంటే కాన్స్టిట్యున్సీకి ఒక యావరేజ్ తీసుకుంటుంటే 70,000 to 80,000 ఓటర్స్ ఉంటారండి ఒక కాన్స్టిట్యున్సీకి. వాళ్ళు కనుక ఒక 60-70%గా ఒక పార్టీకి మూవ్ అయితే కనుక ఒక 50,000 కూడా అక్కడ పోలేకపోతాయి ఆ పార్టీకి. సో దే ఆర్ ది డిసైడింగ్ ఫ్యాక్టర్. అందులో యూత్ వచ్చేటప్పటికి ఇంకో ఇద్దరు లాగుతారు, దీంట్లోకి ఇన్ఫ్లుయెన్స్ చేసే కెపాసిటీ ఉంటుంది వాళ్ళకి. వాడు ఇంకో 10 మంది తీసుకొచ్చే కెపాసిటీ ఉంటుంది, ఇన్ఫ్లుయెన్స్ చేస్తాడు, వాడు చెప్పగలుగుతాడు, వాడు కమ్యూనికేట్ చేయగలుగుతాడు. సో వాడు కావాల్సిన డెవలప్మెంట్ జాబ్స్. మెయిన్ ఇక్కడ క్యాపిటల్ రాకపోవడం వల్ల ఏంటంటే సో దెర్ ఈజ్ నో క్యాపిటల్, దెర్ ఈజ్ నో జాబ్స్ అన్న ఒక పెర్సెప్షన్ బాగా స్ట్రాంగ్ ఉందండి. అంటే వేరే జాబ్స్ ఇచ్చాం కూడా చెప్తున్నారు, ఎందుకంటే మీరు క్యాపిటల్ ఉంటే కదా ఎంఎన్సీస్ వచ్చాయి. మొన్న రీసెంట్గా సోషల్ మీడియాలో ఒక ట్రోలింగ్ కూడా చూశాను నేను. ఓకే, ఢిల్లీ డేర్ డెవల్స్కి క్యాపిటల్ సిటీ ఉంది కాబట్టి వాళ్ళకి ఢిల్లీ అని, ఆర్సీబీ వాళ్ళకి ఉంది కాబట్టి బెంగళూరు టీం అని, మనకి సన్ రైజర్స్ హైదరాబాద్ ఉందని మనకి, మీకు ఏ క్యాపిటల్ సిటీ ఉందని చెప్పేసి మీకు ఐపీఎల్ టీం ఉంటుంది అని. అంటే ఇది ప్రధానంగా యువతకి చాలా ఎక్కువగా హట్ అవుతుంది. సపోజ్ మీరు ఆంధ్ర, నేను తెలంగాణ, మనం ఇద్దరం ఫ్రెండ్స్. నేను పిన్ చేసేటప్పుడు మాట్లాడేటప్పుడు జస్ట్ నార్మల్గా అడుగుతా, ఎందుకు హైదరాబాద్కి వచ్చావు నువ్వు అని నేను జస్ట్ అడిగినా అది బిగ్గెస్ట్ ఎమోషన్ అయిపోతుంది మీకు. యంగ్స్టర్స్కి బిగ్గెస్ట్ ఎమోషన్ అయిపోతుంది. నా రాష్ట్రం నాకు బాగుంటే, నా రాజధాని నాకు ఉంటే, నా ఉద్యోగం సరిగ్గా ఉంటే నేను అనిపించుకోవడానికి ఇష్టపడను కదా. ఇప్పుడు బీహార్ వాడు వచ్చి మహారాష్ట్ర నుంచి వచ్చి ఇక్కడ మన రాజధానిలో పనిచేస్తున్నప్పుడు ఆయన ఎంతో కొంత నా గతి లేక వచ్చాననే ఒక చిన్న బాధ ఉంటుంది. అలా చెప్పడం తప్పు కావచ్చు కానీ, బట్ అందరికీ యంగ్స్టర్స్ అనేది ఏ పార్టీకి ఉంటే వాళ్ళకి చాలా ఫ్లెక్చువేట్ ఉంటుంది. ఇప్పుడు ఆయన చంద్రబాబు నాయుడు గారు కాదు కానీ మన జగన్ గారు ప్రధానంగా చెప్పారు ఏంటంటే మా ప్రజలే మాకు స్టార్ క్యాంపెయినర్స్ ఏదో ఒక స్లోగన్ తీసుకున్నారు కదా, ఏమో కామన్ మ్యాన్ ఏదో వాళ్ళే దాన్ని. అలాంటి దాన్ని చూసినట్లయితే మీరు చెప్పిన ఫ్యాక్టర్ అయితే చాలా డేంజరస్ ఫ్యాక్టర్ అది. యంగ్స్టర్స్ ఎటుంటే అట్టే, బికాజ్ వాడు 10 మందికి కాదు 100 మందిని ఇన్ఫ్లుయెన్స్ చేయగలడు. ఊర్లో ఒక 10 మంది విద్యార్థులు ఉన్నారు యంగ్స్టర్స్ జాబ్ లేని వాళ్ళు అని అంటే ఊరందరినీ వాళ్ళు మోటివేట్ చేసేయగలరు.
సో ట్రూ అనాలిసిస్. ల్యాండ్ ఆర్డర్ పరిస్థితి కోసం యూత్ వచ్చేటప్పటికి ఈ క్యాపిటల్ అనేటప్పటికి ఏంటంటే ఇప్పుడు ఒకటి జాబ్స్ యూత్ ఒకటి, Yes. మిగతాది కూడా వితౌట్ క్యాపిటల్ సోర్స్ ఏదండి స్టేట్కి. Yes. ఇప్పుడు హెడ్ లేకుండా ప్రధానంగా మీరు అన్నట్టు గతంలో స్కిల్ డెవలప్మెంట్ అని చెప్పుకోవడానికి స్కిల్స్ పెట్టి మరి ఏదో పథకాలు పెట్టైనా యంగ్స్టర్స్ కి ఏదో ఒక బిజీలో ఉంచేవాళ్ళు. ఎస్ ఎస్ అదే ట్రైనింగ్ తీసుకొని చిన్న 10,000 ఉద్యోగాలు వస్తాయి, 20,000 వస్తాయి అనేది ఉండేది. జగన్ గారి గవర్నమెంట్ లో స్కిల్ డెవలప్మెంట్ రిలేటెడ్ తాలూకా పనులు ఏమైనా జరిగినాయంటే ఏం చెప్తారు మీరు? ఏమీ లేవండి. ఉమ్, అంటే ఇప్పుడు ఒకటి జాబ్స్, ఒకటి ఇన్కమ్ మీద స్టేట్కి ఉమ్, ఆ, ఇన్కమ్ మీద. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ తెలంగాణ తీసుకోండి, హైదరాబాద్ పక్కన పెట్టండి, హైదరాబాద్ పక్కన పెట్టండి, స్టేట్ చెప్పండి నాకు. తెలంగాణ స్టేట్, హైదరాబాద్ పక్కన తీసేయండి, హైదరాబాద్ పక్కన పెట్టి మాట్లాడండి, నథింగ్ తెలంగాణ. yes. అంటే పాజిటివ్ Income చెప్తాను, source పాజిటివ్. of a point. సో మెయిన్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ ఈజ్ ది హైదరాబాద్. సో ఒక మాట చెప్పాలంటే కనుక హైదరాబాద్ మీదే సర్వే అవుతుంది Yes, తెలంగాణ. yes, కర్ణాటక అంతే మెయిన్ సోర్స్. yes, Bangalore. సో అలాగే ఇప్పుడు ఒక హ్యూమన్ బాడీకి హెడ్ ఉండాలి కదా, అవును. హెడ్ లేకుండా వితౌట్ హెడ్ హౌ? ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు కూడా చెప్పింది అదే. ఓకే, నేను గతంలో ఇక్కడున్న ముఖ్యమంత్రులందరికీ రుణపడి ఉంటా, బికాస్ నేను చేసిన పనులన్నీ సగంలో important. ఆగినా కూడా దాన్ని కంటిన్యూ చేసి. ఎస్ ఇప్పుడు రాజధాని ఒకటి అనుకున్న తర్వాత ఎస్ ఈ 5 సంవత్సరాలు కూడా అక్కడే ఫీడ్ చేస్తుంటే ఎస్ ఎస్ దగ్గర ఒక బెంగళూరుకి, ఒక ముంబైకి, ఒక హైదరాబాద్కి ఒక కాంపిటీటర్ క్యాపిటల్ సిటీ అనేది ఏర్పడేది. ఎస్ ఎస్ దాన్ని ఏ రకంగా చూడొచ్చు? అంతే కదా. ఇప్పుడు లాస్ట్ టైం చంద్రబాబు గారు చేశారు, ఆయన తర్వాత వైఎస్ఆర్ గారు వచ్చారు, వైఎస్ఆర్ గారు ముట్టుకోలేదండి. హైదరాబాద్ ముట్టుకోలేదు, పట్టుకోలేదు. ఆయన అయిపోయారు. ఆయన తర్వాత కేసీఆర్ వచ్చారు, ఆయన ముట్టుకోలేదు, ఇంకా డెవలప్ చేశారు, దాని మీద బిల్డింగ్ చేసుకుంటా ఫ్లోర్ వేసుకుంటలేదు. రేవంత్ రెడ్డి గారు వచ్చారు, ఈయన కూడా ఏం ముట్టుకోవట్లేదే, రేపు ఇంకొకరు వస్తారు, ఎవరు ముట్టుకోరే. సో ఉన్నదాన్ని Build చేయాలి. బిల్డ్ చేస్తున్నారు, వెళ్తున్నారు. అసలు ఒక విషయం చెప్పాలంటే కనుక ప్రజావేదిక పడగొడతామే ఫస్ట్ ఫెయిల్యూర్ వైఎస్ఆర్సీపీది. ఉమ్, ఇనీషియల్గా గవర్నమెంట్ రాగానే ఏ ఒక ఈసీ క్లియరెన్స్ బాగాలేదని, ఏ రాంగ్స్ ఉన్నాయని పోయేస్తారు. అదే ఇప్పుడు పబ్లిక్ ప్రాపర్టీని పడగొడతా అనేది రాంగ్ అని ఫస్ట్నే రాంగ్ వెళ్ళింది అది. సో ఏదైనా ఒకటి కన్స్ట్రక్షన్ చేస్తే ఇష్టపడతారు తప్ప పబ్లిక్ ఉన్నదాన్ని పడగొట్టి ఇప్పుడు చేస్తే రాంగ్ కదా. Yes. సో ఎనీవే రేపు ఎండ్ ఆఫ్ ది డే ఇప్పుడు కావాల్సింది ఓటింగ్ విషయంలో, క్యాపిటల్ విషయంలో ఎవరికి ఓటింగ్ పడుతుందని ఇక్కడ ఇంపార్టెంట్. yes. అంటే ఎన్డీఏ టీడీపీకి పడుతుంది. Hmm. క్యాపిటల్ విషయంలో 10 ఓట్లు 10% 20% ఎక్స్ట్రా వస్తే ఆ మెజారిటీ అనేది టీడీపీకి. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి హయాంలో లా అండ్ ఆర్డర్స్ చూసాం మనం. ఎస్ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి టైంలో కూడా లా అండ్ ఆర్డర్స్ చూసాం. ఎస్ అత్యధికంగా బూతులు తిట్టే నైజం అయితే గత 5 years నుంచి ఎక్కువగా చూస్తున్నాం. అది రాజకీయాలు వేడెక్కడం వల్ల, లేదా లా అండ్ ఆర్డర్ కరెక్ట్గా స్ట్రాంగ్గా లేకపోవటం మూలాన అవ్వచ్చు, లేదు రాజకీయాలు రోజు రోజుకి అదొక రెడ్ లైన్ క్రాస్ అవుతుందని చెప్దామా, పరిమితి దాటి మాట్లాడుతున్న మాటలు అందామా. ఎందుకంటే స్ట్రాటజీస్ వేరు, డెవలప్మెంట్ చేస్తామనే పదజాలాలు వేరు, కానీ నరుకుతాం, చంపుతాం, అరే తురే అంటే ఈ లా అండ్ ఆర్డర్ చంద్రబాబు నాయుడు గారి హయాంలో కావచ్చు, ఇటు జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో కావచ్చు, లా అండ్ ఆర్డర్ పాత్ర ఏమన్నా ఉంటుందా ఈ పొలిటికల్ టైంలో, ఈ టైంలో ఏమన్నా పనిచేసే పనులు ఉన్నాయి? ఖచ్చితంగా ఉంటుందండి. ఎందుకంటే వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ ఫామ్ అయిన తర్వాత రౌడీయిజం అనేది విపరీతంగా పెరిగిందన్న అదే విషయం చిన్నపిల్లడి దగ్గర నుంచి పెద్దోడి దాకా అందరి దృష్టిలో ఉంది. ఏదైనా ఎవరైనా ఎక్కువ మాట్లాడితే తీసుకుని జైల్లో పెట్టడమే, అని అడిమే 10 కేసు పెట్టడమే అన్నది ప్రతి చోట, చాలా చోట్ల అనేది పబ్లిక్ మాకున్న ఇన్పుట్ చెప్పడం అయితే కనుక మనం రాయలసీమ దగ్గర నుంచి ఉత్తరాంధ్ర వరకు తీసుకుంటే కనుక రౌడీజం. ఫర్ ఎగ్జాంపుల్ కుప్పం ఎలక్షన్ తీసుకున్నాం, కుప్పం ఎలక్షన్స్లో ఎక్కువ వచ్చింది ఏంటంటే రౌడీజం మీద కదా వచ్చింది. సో లోకల్ బాడీ ఎలక్షన్స్ చూసాం మనం, అసలు నామినేషన్స్ చేయకుండా చాలామంది ఆప్ చేసేసారు. సో రౌడీజం అనేది అప్పటికప్పుడు తాత్కాలికంగా ఉపయోగపడుతుంది తప్ప లాంగ్ రన్లో పనిచేది కదా. ఇప్పుడు కూడా పబ్లిక్ అనేది ఓటింగ్ వచ్చేటప్పుడు వాళ్ళకి విజ్ఞత ఉపయోగిస్తారు, వాళ్ళకి ఇంటెలిజెన్స్ ఉపయోగిస్తారు. సో ఈ లా ఆర్డర్ అనేది వాళ్ళ చేతిలో ఒక కీలుబొమ్మ అయిపోయింది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు అవినాష్ రెడ్డి గారు తీసుకోండి, లా అండ్ ఆర్డర్ వివేకానంద రెడ్డి గారిలో కేసులో డైరెక్ట్ ఆయన ముద్దాయి. సిబిఐ వాళ్ళు వాళ్ళ ఇంటికి వెళ్ళి మళ్ళీ వెనక్కి వచ్చేసారంటే కనుక అసలు సిబిఐ వాళ్ళు కనుక ఒక స్కెచ్ గీసారంటే మళ్ళీ వెనక్కి వస్తాం, ఖాళీ ఉచ్చేది వెనక్కి రారండి వాళ్ళు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇన్కమ్ ట్యాక్స్ తీసుకోండి, ఇన్కమ్ ట్యాక్స్ రేటింగ్ తీసుకోండి. ఇన్కమ్ ట్యాక్స్ కనుక ఒకసారి స్కెచ్ గీస్తే 6 నెలల నుంచి ఫర్ ఎగ్జాంపుల్ మీ మీద వేయాలంటే కనుక ఒక 6 నెలల మీద స్కెచ్ గీస్తారు, ప్రిపేర్ చేస్తారు. ఒక రోజు వచ్చారంటే కనుక మీ ఇంట్లో మేము తీసుకెళ్ళిపోతాయి, తప్పదు. అలాంటిది వాళ్ళే వెనక్కి వెళ్ళారంటే కనుక జగన్ గారు హీజ్ ఎ వెరీ స్ట్రాంగ్ పర్సన్ ఇన్ ఆంధ్ర అండ్ ఆల్సో ఇన్ ఢిల్లీ.
సో వాళ్ళకి ఆ యొక్క ధైర్యంతో చేయగలిగారు అనేది చాలామంది పెర్సెప్షన్ పబ్లిక్ మటుకు. సో రౌడీజం బాగా పెరిగిపోయింది, లా అంటర్ అనేది వాళ్ళ చేతిలో ఉన్నదే, వాళ్ళు చెప్పితే చేస్తారు, లేదంటే లేదు. ఎస్పీ ఏంటి, డిఎస్పీ లెవెల్ ఏంటి కానీ చాలామంది చెప్పడం ఏంటి కానీ కింద కానిస్టేబుల్ మేము కానిస్టేబుల్ దగ్గర నుంచి కూడా తీసుకున్నాం బట్టి ఇన్పుట్స్. ఓవరాల్ ఎలక్షన్స్లో పవన్ కళ్యాణ్ గారి పాత్ర కేవలం 20+ సీట్లు తీసుకోవటం అనేది ఒకటైతే, రెండవది ముఖ్యమంత్రిని అవుతానని చెప్పి కనీసం ఒక 50 సీట్లు కూడా తీసుకోలేని పరిస్థితి అనేది నిజంగానే జన సైనికులలో అసంతృప్తి ఉందా, లేదు అందరూ కలిసికట్టుగానే ఎన్డీఏ కోసం పనిచేస్తున్నారు, వైఎస్ఆర్సీపీని ఓడగొట్టడానికి అందరి ఎజెండా ఒకటే అయింది అనే ఎమోషన్ నిజంగానే ప్రజల్లోకి వెళ్ళిందంటారా? జనసేన వచ్చేటప్పటికి నెంబర్ ఆఫ్ సీట్స్ విషయంలో జనసైకులకి 100% డిసాటిస్ఫాక్షన్ అయితే ఉందండి. అది ఆయన ఒప్పుకున్నాడు తప్ప కింద క్యాడర్ మటుకు ఒప్పుకోలేదు. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో ఆయన ఒక ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడంతో చాలా మటుకు కన్విన్స్ అయ్యారు. కానీ జనరల్గా ఆయనకి కింద స్థాయిలో ఈ అసంతృప్తి ఓటర్స్ అంతా కూడా ఎట్ సైడ్ టర్న్ అవుతారు మరి అప్పుడు అంటే ప్రస్తుతం అయితే కింద లెవెల్లో చాలా మటుకు టీడీపీ జనసేన ఓటింగ్ ఒక 80 to 90% బాగా కలిసి 10% కలవపోయినా సరే ఒక 80% అనేది ఇద్దరు బాగా కలిసారు, ఇద్దరు ఓటింగ్. అంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో మనం వేరే ఆల్రెడీ లేదు. ఎందుకంటే ఇప్పుడున్న అన్ని రిసోర్స్ కావాలి. క్యాండిడేట్ నుంచి పెడితే జనరల్గా అంటే 40 to 50 సీట్స్ ఎక్స్పెక్ట్ చేశారు జనసేన నుంచి. అసలు యాక్చువల్గా ఏంటంటే 0.5 ఇక్కడ ఉన్నది ఏంటంటే 0.5 బీజేపీ ఉన్న పర్సెంట్ ఏమో 11 సీట్స్ తీసుకున్నారు. ఈ రోజు జనసేన ఓట్ షేర్ ఎంత అంటే కనుక లాస్ట్ టైం 2019లో వర్స్ట్ కేసులో 6% వచ్చింది వాళ్ళకి. ఈ రోజు మీరు ఏ సర్వే తీసుకున్నా మొత్తం స్టేట్ రాయలసీమ, కోస్టల్ ఆంధ్ర, ఉత్తరాంధ్ర అన్ని యావరేజ్ చేస్తే కనుక 10% ఉంది. మీకు ఒక కోస్టల్ ఆంధ్ర అయితే కనుక 20-25% ఉంది ఓట్ షేర్. అలాంటి వాళ్ళు 21 సీట్స్ లిమిట్ అయ్యారు. అంటే ఈ రోజు యాక్చువల్లీ చెప్పాలంటే కనుక ఈ ఎలక్షన్ తీసుకుంటే మొత్తం ఎలక్షన్ వెళ్ళేదంతా మెయిన్ పవన్ కళ్యాణ్ గారిదేనండి, కీలకం ఎవరు బాబు గారి తర్వాత. ఎందుకంటే ఈ ఎలక్షన్ ఇన్ కేస్ ఒకవేళ ఆయన విడికి వెళ్ళిపోయి ఉంటే కనుక ఆయన పని నాదే, నాకు అనవసరం అని వెళ్ళిపోయి ఉంటే కనుక ఈరోజు వైఎస్ఆర్సీపీ వైనాట్ 175 తప్పేం కదా నా సురగను క్లీన్ చేయదు, మళ్ళీ 140-150 మళ్ళీ వచ్చేదినండి. ఓకే. సో మెయిన్ కీలకం ఏంటంటే ఈసారి ప్రధానంగా పిఠాపురం నుంచి చూస్తే పవన్ కళ్యాణ్ గారి పాత్ర గతంలో 2 చోట్లలో పోటీ చేశారు, ఒక చోటు కూడా గెలవని పరిస్థితి. ఈసారి ఒకటే చోటు బలంగా టార్గెట్ చేశారు. ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారి పాత్ర బలంగా ఉంటుంది, ఆయన అసెంబ్లీలో అడుగు పెట్టకూడదని. మరో పక్క నుంచి బలంగా వినిపిస్తుంది ఏంటంటే అన్ని చోట్లలో గెలవాలి, కానీ ఒక పవన్ కళ్యాణ్ ఓడిపోతే అది చంద్రబాబు నాయుడు గారికి కూడా రిలాక్సేషన్ ఇస్తుంది, రిలీఫ్ ఇస్తుంది అనేది కూడా ఒకటి ప్రధానంగా వినిపిస్తుంది. ఎందుకంటే రేపు ఒక 10 సీట్లు గెలిచినా అందులో పవన్ కళ్యాణ్ గెలిచుంటే ఆయన పవర్ ఇంకోలాగా పనిచేస్తుంది. ఆ పవర్ ఎప్పటికైనా చంద్రబాబు నాయుడు గారికి తలమానికంగానే ఉంటుంది, హెడేక్గానే ఉంటుంది అనేది ఒకటి బలంగా వినిపిస్తుంది. సో ఇటు ఇద్దరి పోరాటం మధ్యలో ఇతని కీలుబొమ్మై ఇతను ఓడిపోయే ఛాన్సెస్ ఎక్కువగా ఉంది అని ప్రధానంగా వినిపిస్తా ఉంది. పనిచేస్తుందా ఈ ఫార్ములా, నిజమేనా ఇది? యాక్చువల్గా అంటే అజంప్షన్స్ నేను ఉండొచ్చు కాదనట్లేదు, కానీ మా అనాలిసిస్ ప్రకారం అయితే కనుక, మా సర్వే ప్రకారం అయితే కనుక పిఠాపురంలో డెఫినెట్గా 100%కి 200% ఆయన గెలవబోతున్నారు. మినిమం 30,000 మెజారిటీతో అప్ టు 60,000 వరకు ఉంది ఆయనకి కనబడుతుంది మెజారిటీ. ఓకే. ఇప్పుడు ఆయన ఓడిపోవడంతో ఏముందండి, ఇది వరకు పరిస్థితి కదా, మళ్ళీ బై ఎలక్షన్కి వెళ్తారు, మళ్ళీ నుంచి ఉంటాడు, వేరే చోట నెగ్గుతాడు. అంటే పిఠాపురంలో ప్రధానంగా చూసినట్లయితే ఈయన ప్రత్యర్థి వైఎస్ఆర్సీపీలో వీళ్ళ పరిస్థితి ఎలా ఉంది, లేకపోతే మన పవన్ కళ్యాణ్ గారి గ్రాఫ్ ఏ రకంగా ఉంది, వీళ్ళిద్దరిని కంపేర్ చేయాలి అని అంటే ఒక పక్క ఆడబిడ్డని నిలబెట్టారు పవన్ కళ్యాణ్ గారి మీద, ఈమె గ్రాఫ్ని ఇటు పవన్ కళ్యాణ్ గ్రాఫ్ని కంపేర్ చేసి చూసినట్లయితే పిఠాపురం వరకు బలబలాలు ఎలా ఉన్నాయి అంటే ఏం చెప్తారు మీరు? పిఠాపురంలో వంగగీత గారికి ఆల్రెడీ ఎమ్మెల్యే ఎంపీ చేశారు, ఆవిడ ఆల్రెడీ అందరూ చూశారు. కాకపోతే ఆవిడ మీద కొంత వ్యతిరేకత ఉందండి స్థానికంగా కొంత, ఒకటి. రెండోది ఏంటంటే అక్కడ కాపు ఓటింగ్ అనేది ఇంచుమించుగా ఒక 80,000 నుంచి 90,000 దాకా ఉందండి అక్కడ. దీనికి మెయిన్ కమ్యూనిటీ బేస్ అనేది స్ట్రాంగ్గా ఉంది. మూడో బలం ఏంటంటే అక్కడ ఆల్రెడీ వర్మ గారు సిట్టింగ్ క్యాండిడేట్, అక్కడ ఆల్రెడీ ఎక్స్ఎమ్మెల్యే అక్కడ వర్మ గారు, వాళ్ళ అబ్బాయి గిరీష్. సో వాళ్ళు పూర్తి స్థాయిగా వర్క్ చేస్తున్నారు, టీడీపీ ఓట్ అంతా ట్రాన్స్ఫర్ చేస్తున్నారు. అలాగే జనసేన ఆటోమేటిక్గా ట్రాన్స్ఫర్ అవుతుంది. కాబట్టి అక్కడ ఈవిడికి వచ్చేటప్పటికి ఏంటంటే ఈ వెల్ఫేర్ స్కీమ్స్ బేస్ ఎవరు వంగగీత గారికి. కానీ ఈసారి ఒక పార్టీ లీడరే వచ్చి ఇక్కడ పోటీ చేస్తున్నాడు, పార్టీ ఇక్కడ మొత్తం కాన్స్టిట్యున్సీ రేపు డెవలప్ అవుద్దని ఒక హోప్ అయితే పిఠాపురం ప్రజల్లో మాకు కనిపించిందండి. ఓకే. సో ఇప్పుడు కుప్పం ఎలాగో
రెండు ఈ పిఠాపురం రేపు భవిష్యత్తులో ఎలా అవుతుంది అన్నది మెయిన్. ఎందుకంటే ఒక పార్టీ లీడర్ కాన్ఫిడెన్సీ ఖచ్చితంగా డెవలప్ అవుద్ది మిగతా కాన్ఫిడెన్స్ కంపేర్ చేసుకుంటే కనుక. సో ఆ విషయంలో అయితే కనుక మాకైతే నో డౌట్ పవన్ కళ్యాణ్ గారు ఖచ్చితంగా కంఫర్టబుల్ మెజారిటీతో విన్ అవుతారు. ఒకవేళ ఓడిపోయినా సరే నెక్స్ట్ ఆల్టర్నేటివ్ బై ఎలక్షన్ వెళ్ళిపోతారు 6 నెలల గవర్నమెంట్ ఉంటే కనుక వివలో వచ్చేస్తారు. సో ఈసారి గివప్ చేయరు పరిస్థితి. గతంలో ఎప్పుడు ఏ ముఖ్యమంత్రి ఏ పార్టీ అధ్యక్షుడు తీసుకునే డెసిషన్ ఈసారి ప్రధానంగా కనిపించింది ఏంటంటే, గతంలో మీరు కూడా చాలా పొలిటికల్ స్ట్రాటజీస్ చేస్తున్నారు. ప్రధానంగా నేను గమనించింది లేదా మీరు గమనించింది చూసినట్లయితే, అత్యధిక స్థానాల్లో విచ్చలవిడిగా ఈ క్యాండిడేట్ని తీసుకెళ్ళి ఆ కాన్స్టిట్యున్సీలో తీసి ఈ కాన్స్టిట్యున్సీలో నాన్ లోకల్ అయినా లోకల్ అయినా ఏం చూడకుండా ఏ ధైర్యంతో ఈ నిర్ణయం అనేది నిజంగానే మాకైతే తెలియదు. యాజ్ ఏ పొలిటికల్ స్ట్రాటజీస్ పర్సన్గా ఏ రకంగా చూడవచ్చు అత్యధిక స్థానాల్లో మనుషుల్ని మార్చడం అనేది ఈ ఎమ్మెల్యేలు నిజంగా డెవలప్మెంట్ నిజంగా ఆ స్థాయిలో జరిగితే సెట్టింగ్లు ఎప్పుడైనా బలం అవుతారు ఆ కాన్స్టిట్యున్సీకి. వాళ్ళకే అసంతృప్తి ఉంటుంది క్యాండిడేట్కి. ఇప్పుడు మనం కరీంనగర్ పర్సన్ తీసుకెళ్ళి నిజామాబాద్లో వేసిన, నెల్లూరు పర్సన్ని తీసుకెళ్ళి రాయలసీమలో వేసిన ఏ రకంగా ఆ ఫ్రేమ్లో వాళ్ళకే కాన్ఫిడెంట్ ఉండదు. నేను నాన్ లోకల్ అవుతా కాబట్టి. ఎవరైనా లోకల్ కాన్స్టిట్యున్సీలలో ఏ ఊరికి వెళ్ళినా కూడా ఓ బాబాయో పిన్నియో అత్తో మేనత్తో ఏదో ఒక రిలేషన్షిప్లోకి వెళ్తారు. అట్లాంటిది అక్కడ పోయి కొత్తగా ఈ మార్క్ క్రియేట్ చేయటం అనేది జగన్ గారి కాన్ఫిడెంట్ అనుకోవచ్చా, లేదా అది ఓవర్ కాన్ఫిడెంట్ మీద తీసుకున్న నిర్ణయం అంటారా? యాజ్ ఎ పొలిటికల్ స్ట్రాటజీస్గా మీరు ఏ రకంగా చూస్తారు ఈ బదిలీలు అనేవి? రిజల్ట్ వచ్చిన తర్వాత 151 సీట్స్ అంటే ఒక బిగ్ విక్టరీ ఇచ్చింది, ప్లస్ అయింది. అదే ఇప్పుడు మైనస్ అయింది ఈ ఎండ్ ఆఫ్ ది టర్మ్ వచ్చేటప్పటికి. ఎందుకంటే ఈ ఉన్న వాటిలో వ్యతిరేకత బాగా ఎక్కువ ఉంది సిట్టింగ్ కొంతమంది ఎమ్మెల్యేస్ మీద. సో జనరల్గా ఒక సిట్టింగ్ ఎమ్మెల్యే మార్చి అటేప్ వేయాలంటే కనుక అది వ్యతిరేకత కింద నుంచి బాగా వస్తుంది. కానీ ఒక డిక్టేటర్ కమాండ్తో కంట్రోల్ చేశారు. నిజంగా వేరే పార్టీస్ అయితే అంత సాక్ష్యం చేయదు. లాస్ట్ టైం కేసీఆర్ చూసాం, మ్యాక్సిమం 11 మందిని మార్చి 11 మందిలో 10 మందిని ఎగ్గేశారు లాస్ట్ టైం. ఏంటి 108 మందిలో 10 మంది మారిస్తానికి సెకండ్ క్యాడర్ని మార్చాడు. సెకండ్ క్యాడర్ అదేనా ప్రత్యామ్నాయంగా కింద లాస్ట్ టైం అసంతృప్తి ఎమ్మెల్యేలు జడ్పీటీసీఓ జడ్పీ చైర్మన్ చేసో లేదా దాదాపుగా టికెట్లు బీఫామ్లు రాక అసంతృప్తి ఉన్న వాళ్ళని చేంజ్ చేశారు. ఇక్కడ పూర్తిగా పర్సన్ ఇక్కడ నుంచి తీసేసి పక్క కాన్స్టిట్యున్సీకి వేయటం అనేది చాలా భిన్నంగా చూసాం గతంలో కన్నా. ఇప్పుడు అలా చేయడం ఏంటంటే చాలా ఒకటి ఇక్కడ విషయం ఏంటంటే అండి, కింద ఈరోజు ఈ ఎలక్షన్ ఎలా ఉందంటే ఎమ్మెల్యేని ఎంపీని చూసేసి ఓటు పరిస్థితి లేదు ఆంధ్రాలో. నీకు రెండే విషయాలు, జగన్ చూసే ఓటు వేయాలి. ఆయన ఈ మాట ఆయన చెప్పాడు, మీకు జగన్ వద్దా కావాలా, నీకు స్కీమ్స్ కొంటే జగన్ నువ్వు జగన్ ఓటేసావంటే కింద ఎమ్మెల్యేకి వేసినట్టే. నువ్వు పర్టికులర్గా ఎమ్మెల్యేకి ఎంపీ కాదు, ఓన్ ఇమేజ్ ఉంటుంది ఆ కన్సర్న్ ఎమ్మెల్యే ఎంపీ కాదనట్లేదు. కానీ ప్రామాణికంగా ఒక 10% ఓటింగ్ అనేది రిఫ్లెక్ట్ అవుద్ది ఓటమి గెలుపులు అన్నప్పుడు మెయిన్ మీకు జగన్ కావాలా వద్దనేదే. సో దాని మీద ఏంటంటే ఆయన యాక్చువల్గా ఒకసారి జగన్ గారు చూసి ఓటేశారు. ఈసారి ఎలక్షన్ జనరల్గా ఏంటంటే క్యాండిడేట్ లాక్ రావాలి, ఎలక్షన్ని క్యాండిడేట్ తీసుకురావాలి. సో చాలామంది కింద సిట్టింగ్ మీద వ్యతిరేకంగా ఉండడం వల్ల ఇంక వేరే ఆల్టర్నేటివ్ లేక మార్చారు. సో ఓ రకంగా చెప్పాలంటే కనుక ఈరోజు ఇలా పార్టీ అలా స్టాండ్ అయిందంటే కనుక అలా మార్పు వల్లనే. బట్ ఓవరాల్గా పొలిటికల్ స్ట్రాటజీస్ ఫౌండర్ అయిన ఫణీంద్ర గారు చెప్పినటువంటి స్ట్రాటజీస్లో చూసినట్లయితే నాకైతే ఎక్కువగా టీడీపీ ఫేవర్లో మాట్లాడుతున్నట్టయితే స్పష్టంగా అనిపించింది. డ్యూ టు మీ సర్వేస్ అన్నీ అవే చెప్పినాయి అని మాట్లాడుతున్నారు అన్నట్టయితే ఎక్కువగా కనిపిస్తుంది. బలబలహాలు మీరు చాలా స్పష్టంగా చెప్పినట్టుగా కనిపిస్తూ ఉంది. ప్రధానంగా ఫైనల్గా ఒక క్వశ్చన్ మిమ్మల్ని అడగాలంటే, గతంలో పెద్ద పెద్ద ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న లీడర్స్ కొంతమంది ఉన్నారు ఆంధ్ర రాష్ట్రంలో. కిరణ్ కుమార్ రెడ్డి లాంటి వాళ్ళు కానీ, లేకపోతే మంచి స్ట్రాంగ్ లీడర్గా పురంధేశ్వరి గారు కనిపిస్తున్న విధానాలు కానీ, కొన్ని బడబడ నాయకులు ఉన్నారు. ఈ పొలిటికల్ నేపథ్యంలో ఇప్పుడు వస్తున్న ఎలక్షన్స్లో వీళ్ళకు ఎలాంటి ఫలితాలు వస్తాయి ఫైనల్గా చెప్పాలంటే? ఓకే, ఈ ఎలక్షన్ వచ్చేటప్పటికి ఎన్డీఏలో ఒక బిగ్ లీడర్స్ కంటెస్ట్ చేస్తున్నారండి. మనం స్టార్టింగ్ చూసుకుంటే కనుక శ్రీకాకుళం చూసుకుంటే కనుక రామ్మోహన్ రెడ్డి గారు, అలాగే విశాఖపట్నం వచ్చేటప్పటికి భరత్ అంటే బాలకృష్ణ అల్లుడి గారు, తర్వాత అగైన్ మళ్ళీ కాకినాడ చూస్తే టీ టైం ఉదయ్ శ్రీనివాస్ గారు, రాజమండ్రి వచ్చేటప్పుడు పురంధేశ్వరి గారు, అలాగే సీఎం రమేష్ గారు, నెక్స్ట్ వచ్చేటప్పటికి ఏంటంటే కిరణ్ కుమార్ రెడ్డి గారు,
విజయవాడ వచ్చేటప్పటికి నాని గారు, తర్వాత గుంటూరు మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే గుంటూరు కంసాని చంద్రశేఖర్ గారు. సో వీళ్ళందరూ ఏంటంటే చాలా హై ప్రొఫైల్ ఉన్న క్యాండిడేట్స్. Yes. మీరు ఎంపీ క్యాండిడేట్ మీరు కంపేర్ చేస్తే కనుక వైసీపీతో Big టీడీపీ ఎంపీ faces. ఎన్డీఏ ఎంపీసే చాలా స్ట్రాంగ్ ఉన్నారండి. Yes. సో ఇందులో మాకున్న సర్వేస్ అయితే ఓవరాల్ అయితే కనుక స్టార్టింగ్ వస్తే కనుక ఎంపీస్లో అవుట్ ఆఫ్ 25 18+ మటుకు ఎన్డీఏకి వస్తుందండి. Indeed. ఎందుకంటే రామ్మోహన్ గారు విన్ అవుతారు ఖచ్చితంగా, అలాగే భరత్ గారు విన్ అవుతారు. అండ్ అగైన్ అరకు మటుకు వైసీపీకి ఎడ్జ్ ఉందండి. No. తర్వాత కాకినాడ వచ్చేటప్పటికి ఉదయ్ శ్రీనివాస్. ఎందుకంటే పిఠాపురం మెజారిటీ అనేది కాసే అవకాశం ఎక్కువ ఉంది అక్కడ. అగైన్ మళ్ళీ రాజమండ్రి వచ్చేటప్పటికి పురంధేశ్వర్ గారు మంచి గతంలో అక్కడ బీజేపీ నాయకులు ఎక్కడ గెలవని విధంగా బీజేపీ నాయకులు గెలిచిన పరిస్థితి రాజమండ్రిలో. చేస్తాను. అలాంటి స్థానాన్ని తిను చూస్ చేసుకోవటం. భరత్ గారు మంచి పేరు తెచ్చుకున్నా కూడా ఎంపీగా ఆయన్ని మాత్రం అసెంబ్లీకి పంపించటం. ఎస్. సో ఈ ఎక్స్పెషల్లీ రాజమండ్రి గురించి చెప్పాలి అని అంటే ఇక్కడ ఉన్న కాన్స్టిట్యున్సీ లైట్ అసెంబ్లీ కావచ్చు, పార్లమెంట్ కావచ్చు, ఏ రకంగా చూడొచ్చు, ఎవరికి ఎక్కువగా ఫేవర్గా కనిపిస్తుంది? పార్లమెంట్ కాన్స్టిట్యూన్సీ తీసుకుంటే అది ఫస్ట్ నుంచి కూడా స్ట్రాంగ్ టీడీపీ క్యాడర్ ఉన్నదండి. 7 సెగ్మెంట్లో కూడా స్ట్రాంగ్ టీడీపీ క్యాడర్ ఉన్నది. పర్టికులర్గా ఫస్ట్ మనం స్టార్టింగ్ నుంచి కూడా గమనిస్తున్నాం, అన్ని సర్వేల్లో కూడా టీడీపీకి ఫేవర్గా ఉంది మోస్ట్లీ. పురంధేశ్వర్ గారు కూడా ఎందుకు తీసుకున్నారంటే కనుక అక్కడ పాజిటివ్ ఉందని ఆవిడ చూస్ చేసుకున్నారు ఒకటి. రెండోది ఏంటంటే దగ్గుబాటి పురంధేశ్వర్ గారు అంటే కనుక నాట్ బీజేపీ, షీ ఈజ్ ఏ డాటర్ ఆఫ్ ఎన్టీఆర్. అంటే ఆవిడ ఫేస్ టీడీపీ కింద కనిపిస్తుంది. టీడీపీ కింద సూపర్ చాయిస్. మీరు ఓటేసి కమలంకైనా సరే ఓటేసి టీడీపీ కింద అజంప్షన్ ఉంటుంది, ఆ పెర్సెప్షన్ పబ్లిక్లో. సో దానివల్ల ఏంటంటే 7 సెగ్మెంట్లో కూడా ఒక రాజానగరం తప్ప కీన్ కంటెస్ట్ రిమైనింగ్ రాజమండ్రి సిటీ టీడీపీకి అవకాశం ఉందండి. రూరల్ టీడీపీకి ఉంది చౌదరి గారు. తర్వాత పక్కన రాజానగరం కీన్ కంటెస్ట్ బొత్తుల బలరామకృష్ణ జనసేన, జగ్గమూడి రాజా గారు, అదొక కీన్ కంటెస్ట్ ఉంది. ఆ పక్కన అనపత్తి వచ్చేటప్పుడు కూడా రామకృష్ణారెడ్డి గారికి బీజేపీని కూడా ఆయనకు పాజిటివ్గా ఉంది. ఇటే కొవ్వూరు టీడీపీ ఉందండి. తర్వాత గోపాలపురం టీడీపీ ఉంది. కొందరు దుర్గేష్ గారు నడదోలు కాన్స్టిట్యున్సీ, నడదోలు కూడా కొందరు దుర్గేష్ గారు మంచి మెజారిటీతో ఆయనకు ఉన్న మంచి గుడ్ విల్తో విన్ అవుతున్నారు. సో అవుట్ ఆఫ్ 7 సెగ్మెంట్స్లో ఒక 6 గ్యారెంటీ ఉన్నాయన్నమాట అండి. దానివల్ల ఏంటంటే జనరల్గా ఎమ్మెల్యే ఓటేసినట్టు ఎంపీ ఓటేస్తారు. సో దానివల్ల అంటే పాజిటివ్గా ఉంది. ఇందులో మేజర్గా పురంధేశ్వరి గారు, కామసాని చంద్రశేఖర్ గారు, డెఫినెట్గా భరత్ గారు అందరూ కూడా 18+ అనే ఎంపీలు అందరూ కూడా గెలవబోతున్నారు టీడీపీ తరపున. అది మెయిన్ ప్లస్. ఫైనల్గా యాజ్ అ పొలిటికల్ స్ట్రాటజీస్కి ఈ క్వశ్చన్ అడగకూడదు, కానీ మీకు ఫేవరెట్ లీడర్ ఎవరు? ఒక పక్క చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు, ఒక పక్క జగన్మోహన్ రెడ్డి, ఒక పక్క పవన్ కళ్యాణ్ ప్రధానంగా కనిపిస్తున్నారు, షర్మిల గారిని కూడా యాడ్ చేసుకున్నాం. మీకు నచ్చిన నాయకుడు ఎవరు? అంటే మేము ప్రొఫెషనల్గా ఒక లీటర్ని కాదు కానండి, ఒక్కొక్క లీటర్ ఒక మంచి క్వాలిటీ తీసుకుంటాం. ఒక మంచి క్వాలిటీ తీసుకుని దాన్ని మేము మా ప్రొఫెషనల్ లైఫ్లో మేము దాన్ని ఆపాదించుకుంటాం. సో చంద్రబాబు గారిలో ఒక క్వాలిటీ తీసుకుంటాం, జగన్ గారిలో ఒక క్వాలిటీ తీసుకుంటాం, మోడీ గారిలో ఒక క్వాలిటీ తీసుకుంటాం. సో ఎవ్రీ లీడర్ని కన్సిడర్ చేస్తాం పర్సనల్గా. సో పార్టీ సిద్ధాంతాలు ఉంటే అవి పక్కన పెడితే కనుక మేము స్టడీ చేసేది ఒక క్లయింట్ వర్క్ చేయాలంటే కనుక ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు, ఆయన ఎలాగ ఆలోచిస్తారు, సో ఆయనలో మంచి క్వాలిటీ ఏంటి, సో బాబు గారిలో ఉన్న మంచి క్వాలిటీ ఏంటి అనేది. సో అందరు లీడర్స్ మేము ఇష్టపడతాం, ఒక పార్టీ అది కాదు. చలో అదండి సిగ్నేచర్ స్టూడియోస్ సర్వేలో ఫణీంద్ర గారు చెప్తున్నారు, పొలిటికల్ స్ట్రాటజీస్ ఫౌండర్. ఆయన ప్రధానంగా చేసిన సర్వేలు అన్నీ కూడా టీడీపీకి ఎక్కువగా ఫేవర్గా ఉంది, టీడీపీ గవర్నమెంటే ఫామ్ అవ్వబోతుందని చెప్పిన పరిస్థితి. తొందరలోనే ఎలక్షన్స్ పోల్ అవుతున్నాయి 2 డేస్లో. అత్యధిక ఓట్లు వేయండి. ఓటు అనేది నిజంగానే మనకు కల్పించిన ఒక ఆయుధం, మన అదృష్టం మన చేతిలో ఉంది అని చెప్పుకోవాలి అని అంటే ఖచ్చితంగా అది ఓటు పట్లనే. రాజ్యాంగం కల్పించిన హక్కు ఇదే, ఈ సువర్ణ అవకాశం ఎవ్రీ 5 ఇయర్స్కి ఒక్కసారి వస్తుంది. మీకు నచ్చిన నాయకుడిని ఎంత దూరం ఉన్నా అందరి ఊర్లలోకి వెళ్ళి ఓటేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మాకు ఈ అనాలిసిస్ని అందించి మీ విలువైన సమయాన్ని ఇచ్చినందుకు ఫణీంద్ర గారు థ్యాంక్ యూ సో మచ్.